సో ఆయన స్నిప్పెట్ పంపించటం ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. నిజమండి, ఆయన ఎంత హంబుల్ అంటే రీసెంట్గా ఆయనకి అవార్డు వచ్చిందని చెప్పి అందరూ కలిసి వెళ్ళి ఆయనకి విషెస్ చెప్దామని వెళ్తే మామూలు మనం రోజు కలిసి ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడతారు అలాగా ఎలాంటి బ్యారికేడ్స్ లేకుండా అసలు మనలో మన ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయి అన్ని విషయాలు సరదాగా డిస్కస్ చేసేస్తుంటారు. అవును, సచ్ ఏ హంబుల్ పర్సన్ రియల్లీ. నేను ఒక యూఆర్ బ్లెస్డ్ సార్, యూఆర్ రియల్లీ బ్లెస్డ్. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే నేను ఇది ఆయన గారితో కూడా చెప్పాను సార్, నేను ఆయన గారిని ఎప్పుడు కలిసినా ఒక కోచ్గా కలుస్తాను. రైట్, ఆయన గారికి టాపిక్స్ అంటే ఇష్టం. కోచింగ్లో 2 రకాలండి. ఒకటే ఉన్న ప్రాబ్లమ్స్ వస్తే సొల్యూషన్ కోసం కాకుండా ఇంకొకటి పర్సనల్ గ్రోత్ కోసం. నేను చిరంజీవి గారు కూర్చునేది దేనికయ్యా అంటే ఓకే ఒక సత్సంగంలో ఉంటుందేమో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే, అంటే ఒక మంచి టాక్, సచ్ ఏ గ్రేట్ కాన్వర్జేషన్ లా ఉంటుంది మీ ఇద్దరిది. ఐ థింక్ సో. ఇట్స్ ఎస్ అండి. నేను వీటిని ప్యాటర్న్ రికగ్నిషన్ అంటానండి న్యూరో సైన్స్లో. బేసిక్గా ఒక వ్యక్తి సక్సెస్ అయినా మనం ఏ పని చేసినా సరే అదేదో జస్ట్ అయిపోలేదండి. దాని వెనకాల కొన్ని సైకలాజికల్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో బేసిక్గా ఆయనకి ఇవంటే చాలా ఇష్టం. హీ లెర్న్ అ లాట్ ఇన్ సైకాలజీ అండ్ న్యూరో సైన్స్. సో దాని గురించి మాట్లాడటానికి కలుస్తుంటాం. మీరు ఇందాక హ్యూమిలిటీ అన్నారు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అండి. సార్, చిరంజీవి గారి మాట ఎప్పుడు వచ్చినా హ్యూమిలిటీ ఒకటి, ప్రోత్సాహం ఒకటి, ఈ 2 రాకుండా ఉండవు. రైట్, ఆయన ఎంతో మందిని ప్రోత్సహిస్తారు, ఇండస్ట్రీలో ఎంతో మందిని ప్రోత్సహించారు. ఇది అందరికీ సుపరిచితమే ఇది. అయితే మైక్రో లెవెల్కి వెళ్ళి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మైక్రో లెవెల్ అంటే అంత పెద్ద వ్యక్తి అంత చిన్న విషయం కూడా ఆలోచిస్తారా అన్నది నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఇది నా లీడర్షిప్ లెసన్స్లో నేను ఎప్పుడు ఇది నేర్పిస్తుంటాను. యాజ్ అ లీడర్గా ఎంకరేజ్ చేయగలగాలి. మేము గాడ్ ఫాదర్ మూవీ, సల్మాన్ ఖాన్ గారితో సాంగ్, ఆ షూటింగ్కి నన్ను ఆయన గారు ముంబై తీసుకెళ్లారు. నేను ఫస్ట్ షూటింగ్ అదంతా చూడటం అప్పుడే, నేను ఎప్పుడు వెళ్ళాల. ఆయన ఫోన్ చేశారు, చిరంజీవి గారు కశ్యప్ ఇట్లా ముంబై వెళ్తున్నాం, సల్మాన్ ఖాన్తో షూటింగ్ ఉంది, ఒక 5 days మనం నా చాటెడ్లో వెళ్దాం, మనకి మధ్యలో మనం టైం దొరికినప్పుడల్లా మాట్లాడుకోవచ్చు, మీకు సల్మాన్ ఖాన్ వగేరా పరిచయం అవుతారు, రండి. ఐ సెడ్ యా, వెరీ హ్యాపీ. వెళ్ళాం. నా ఒక 4-5 రోజులు షూటింగ్, సల్మాన్ ఖాన్ ఉన్నారు, నాకు ఫోటో దిగాలని ఉంటుందిగా, రైట్. అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంది, రైట్. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది. ఐ వాజ్ లైక్ చూద్దాం, ఛాన్స్ దొరికితే ఒక ఫోటో తీసుకుందాం, లేకపోతే లేదు. థర్డ్ డే ఆఫ్ ద షూట్ అండి, మేము ఇలా కూర్చొని అక్కడ షూటింగ్ నడుస్తుంది. ఇది చిరంజీవి గారి ఆయన కూర్చునే ప్లేస్ అనుకోండి. అక్కడ ఆయన, ఇక్కడ నేను, ఇంకో 2-3, రైట్. షార్ట్ రాగానే ఆయన గారు వెళ్ళి షార్ట్ తీసి వచ్చేవాళ్ళు. నేను కూర్చొని ఉన్నా, ఆయన గారిది షార్ట్ నడుస్తుంది, నేను ఇక్కడ మిగతా వాళ్ళతో నేను మాట్లాడుతున్నా. సడన్గా ఎవరో నన్ను పిలిచారు, బాస్ పిలుస్తున్నారని. నేను వెళ్ళా. సరే ఏంటి, ఇటు పక్కన ఆయన, ఇటు పక్కన చిరంజీవి గారు, ఇటు పక్కన సల్మాన్ ఖాన్ గారు, మధ్యలో నన్ను నించోబెట్టి చిరంజీవి గారు ఫోటో తీయించారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో నైస్, రైట్. ఇక్కడతో ఆగలేదండి. నేను సర్ప్రైజ్ అయింది ఎక్కడంటే, ఆ ఎంకరేజ్మెంట్ అనేది నేను ఎక్కడ సర్ప్రైజ్ అయ్యా అంటే, ఓకే నేను ఆయన గెస్ట్ని అనుకోండి, లేదా మేము ఈ డిస్కషన్స్ కోసం కూర్చుంటాం, ఆయన నాకు ఒక ఫోటో తీయించారు, ఓకే అనుకుందాం. అది కూడా ఓకే కాదు, అనుకుందాం. అదే అసలు యాక్చువల్గా లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఓకే అనుకుందాం. ఇంకొంచెం 5th డే షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇట్ వాజ్ టాటా బాబాయ్ సిచ్యువేషన్. సల్మాన్ ఖాన్ గారితో చిరంజీవి గారి టీం ఎవరెవరైతే ఉన్నారో, నేను టీం అని మాట్లాడినప్పుడు మేనేజర్స్ కావచ్చు, యువర్ గెటింగ్, ఇంక్లూడింగ్ బాయ్ అంటారు కదా, వాటర్ టీ ఇచ్చే బాయ్ ఉంటారు కదా, ఇంక్లూడింగ్ ఎవ్రీవన్ అండి. ఒక్కొక్కళ్ళని సల్మాన్ ఖాన్ గారిని పక్కన నించోపెట్టి ఆయన గారి పక్కన సోలో ఫోటోగ్రాఫ్స్, గ్రూప్ ఫోటోగ్రాఫ్ కాదండి, ఆయన తీయించారు. అంటే ఒక సామాన్యుడి మనసుని పాపాన్ని అర్థం చేసుకుని ఆయన కూడా సామాన్యుడిలాగా ఆలోచించడం గొప్ప విషయం అండి. అది ఎంత ఎంకరేజ్మెంట్ అండి. అవును అవును. నేను ఆయన గారికి ఒక రోజు బర్త్డే విషెస్ చెప్తూ, నేను ఒక ఇంట్లో ఒక బైట్ నేను రికార్డ్ చేసి ఆయన గారికి నేను పంపించాను. ఒకసారి బర్త్డే విషెస్ చెప్పేటప్పుడు నేను దాంట్లో ఒక మాట వాడా, ఈ ఇన్సిడెంట్ మైండ్లో పెట్టుకొని. మాట ఏంటంటే, మీరిచ్చే ప్రోత్సాహం
మా పని ఇంకా చెయ్యాలి, బెటర్గా చెయ్యాలని మాకు ఉత్సాహం ఇస్తుంది. ఒక లీడర్ ప్రోత్సహిస్తే ఆ టీం వాళ్ళ ఎంతూజియాజం పెరుగుతున్నాడు. కార్పొరేట్లు నాశనం అవ్వటానికి కారణం ఏంటయా అంటే లీడర్ ఎప్పుడు ప్రోత్సహిస్తాడు, పర్ఫామ్ చేస్తేనే ప్రోత్సహిస్తాడు, లేకపోతే. సో దట్స్ అ వెరీ నైస్ మైక్రో లెవెల్ ఎంకరేజ్మెంట్ అంటానండి. సో ప్రాబబ్లీ దట్స్ ద రీజన్ హీస్ అ మెగాస్టార్. True. And I'm blessed to have conversations with him. True. నాకు బాగా గుర్తండి, ఇంద్ర అనుకుంటా, నేను 9th లోనో 10th లోనో ఉన్న ఇంద్ర రిలీజ్ అయినప్పుడు ఖమ్మంలో శ్రీనివాస థియేటర్ అని ఒక థియేటర్ ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ థియేటర్ పక్కన ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ క్యాసెట్స్ అమ్మేవాళ్ళు, ఆడియో క్యాసెట్స్. సో సినిమా రిలీజ్ అయితే క్యాసెట్ కొనుక్కోవటం, అక్కడి నుంచి పక్కనే రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో వెళ్ళి ₹1-2 పెడితే లిరిక్స్ ఉన్న బుక్స్ ఇస్తారు. సంతలో కూడా అమ్మేవాళ్ళు కదా. నా ఆ క్యాసెట్ పెట్టుకొని ఆ పాట వింటూ లిరిక్స్ చూసుకుంటూ బట్టి ఇదంతా ఎందుకు, తెల్లారి స్కూల్లో కాంపిటీషన్. అవును, మేము అందులో. సో నేను ఇందిరా క్యాసెట్ కొనుక్కోవడానికి వెళ్ళాను. అతి కష్టం మీద మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకొని నేను 9th లోనో 10th లోనో క్యాసెట్ కొనుక్కోవడానికి వెళ్తే అక్కడ ఇంత సన్నగా ఒక 3.5 feet హైట్లో దాయి దాయి దామ్మ స్టెప్ ఉంది కదా, వీనస్ స్టెప్ ఉంది కదా, అదొక పోస్టర్ ఉందండి. ఇంకా సినిమా రిలీజ్ అవ్వాలి. సో ఆ స్టెప్ ఏంటి అనేది తెలియదు. సో బీయింగ్ అ చిరంజీవి ఫ్యాన్, ఐ వాజ్ సో క్యూరియస్. ఏదో ఉంది, నాకు ఆ పోస్టర్ చాలా నచ్చింది, ఆ రెడ్ టీ షర్ట్. నమ్మండి, సినిమా ఆడినన్ని రోజులండి, రోజు నేను ఆ షాప్కి వెళ్ళటం, ఆడియో షాప్కి వెళ్ళటం, అన్న పోస్టర్ అన్న, అయ్యయ్యో 20, 30, 40, 50 అన్న నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా అన్న. నాకు వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఇచ్చేవాళ్ళు, అక్కడ తప్ప ఎక్కడ దొరికేవు. అప్పట్లో గూగుల్ పోస్టర్ దగ్గర 100-120 రోజులండి. నేను రోజు పోస్టర్ అడిగి అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అదొక డైలీ రొటీన్. నాకని కట్ చేస్తే ఇది ఎప్పుడు ఇంద్ర అంటే 2001-2002 టైంలో కదా. కట్ చేస్తే 2022 నేను చిరంజీవి గారితో ఫస్ట్ నేను కలిసిన 2-3 రోజులకి నేను ఖమ్మం వెళ్ళాను. నాకు నేను అక్కడికి వెళ్ళానండి. శ్రీనివాస థియేటర్ పక్కన షాప్ ఇప్పుడు లేదు, రే ఉంటే ఫోటో చూపించేవాళ్ళు, పోస్టర్ ఇమ్మంటే చూసుకో. ఇప్పుడు నేను నిజంగా అండి, రియల్లీ ఆ హ్యాపీనెస్ ఎక్కడా రాదు. దట్స్ అ డిఫరెంట్ థింగ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఆయన యూజువల్గా సెలబ్రిటీస్ ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఏం ఒప్పుకోరు అంటే మేము ఒకళ్ళ దగ్గర ఒకటి నేర్చుకున్నాం, కోచింగ్ తీసుకున్నాం అని ఒప్పుకోరు చాలామంది. ఎందుకంటే అది వాళ్ళకి అవమానం చాలామందికి. చిరంజీవి గారిని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక 4.5 hours మా డిస్కషన్స్ అంతా అయినప్పుడు నేను ఆయనకి ఆటోగ్రాఫ్ అడిగి, సార్ మీరు ఏమన్నా ఒక 2 lines రాయండి, ఇట్ విల్ బి అ గ్రేట్ మెమరీ. అప్పటికి నేను ఆయనకి ఫ్యాన్ అని అప్పటికి తెలియదు ఆయన, నేను అప్పుడు తర్వాత చెప్పాను నేను. సో ఆయన ఒక లైన్ రాశారు. ఆయన ఏమన్నారంటే, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ బికాజ్ మై ఫ్యాన్ బాయ్ హ్యాస్ బికమ్ మై పర్సనల్ కోచ్. అంటే నా ఫ్యాన్ బాయ్ నా పర్సనల్ కోచ్గా అవ్వటం అనేది నాకు చాలా ఆనందకరమైన మూమెంట్ అనేది. అది యూజువల్గా చాలామంది ఒప్పుకోరు, రైట్? సో ఇట్స్ అ గ్రేట్ జర్నీ అండి. కరెక్ట్, సార్. ఎస్పెషల్లీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్ని క్వశ్చన్స్ నేను నోట్ చేసుకున్నాను. ఒక ప్రేమించిన వ్యక్తిని నమ్మాలన్నా, మన కన్న పిల్లల్ని మనం నమ్మాలన్నా, ఓకే, మన లైఫ్ పార్ట్నర్ని, ఫ్రెండ్ని, ఒకే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని, లేకపోతే ఎవ్రీడే మనం కలిసే మనుషులు, ఆఫీస్లో కానీ బయట కానీ పర్సనల్ లైఫ్లో ఎక్కడైనా సరే, నమ్మకం అనేది రోజున ఒక్క పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎవరిని నమ్మాలి అసలు? ఎందుకంటే సార్, ఇంతకుముందు అబద్ధం చెప్తే చాలా ఈజీగా గుర్తుపట్టేవాళ్ళం. ఓ వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని గుర్తుపట్టేవాళ్ళం. ఇప్పుడు గుర్తుపట్టనంతగా యాక్ట్ చేస్తున్నారు. అంటే అబద్ధం చెప్తే ఏదో ఇటుకు మీద ఇటుకు పెట్టి ప్లాస్టరింగ్ చేసేసి, ఇప్పుడు పెయింట్ వేసి పిఓపి కూడా చేసేస్తున్నారు మొత్తం. అసలు కొంత జర్నీ చేసేసి, ఓహో వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని తెలిసిన తర్వాత చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ఆ దెబ్బకి ఆయింట్మెంట్ పూసుకొని పెచ్చుగట్టి ఆ తర్వాత మచ్చపడి ఆ మచ్చ మన శరీరంలో కలవనంతగా బాధపడే రోజుల్లో మనం ఉన్నాం ఇప్పుడు, రైట్ నౌ. సో మీ ఉద్దేశ ప్రకారం కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏమన్నా, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక్క మనిషిని
గుర్తుపట్టడానికి, అమ్మాయినైనా అబ్బాయినైనా పిల్లలనైనా. ఎందుకంటే పిల్లల్ని కూడా మనం నమ్మి ఎంతో బయటికి పంపిస్తాం. అది స్కూల్కి కావచ్చు, బర్త్డే పార్టీకి కావచ్చు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి కావచ్చు, ఎక్కడికైనా సరే. బట్ కానీ మన దగ్గర ఉండే పిల్లలు వేరే. 4 గోడలు మన ఇల్లు దాటి బయటికి పెడితే ఆ పిల్లలు ఎలా ఉంటారో మనం చెప్పలేకపోతాం. సో వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, మనం ఎలా అసెస్ చేసుకోవాలి, అసలు ఒక మనిషిని ఎలా గుర్తిస్తాం మనం? నేను జనరల్గా ఆన్సర్ ఇస్తున్నాను. జనరల్గా ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఒక వ్యక్తిని ఒక విషయంలో మనం నమ్మాలి అంటే ఏమండి, మనం దేని గురించైతే ఆ డిస్కషన్స్ అవి నడుస్తున్నాయో వాటి గురించి ఒక క్లారిటీ మనకు ఉండాలండి. ఇది ఫస్ట్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎవరినో నిందించటానికి ఇచ్చే ఎగ్జాంపుల్గా మీరు తీసుకోవద్దు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేను ఎదగాలి ఏమండి, నేను ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక డిజిటల్ మార్కెటింగ్ని ఏజెన్సీని నేను హైర్ చేసుకోవాలి అనుకోండి. నా డిజిటల్ మార్కెటింగ్ అనే ప్రోడక్ట్ వాళ్ళు అమ్మేయాలి నాకు కదా. వాళ్ళు ఎంత స్టోరీ అయినా చెప్తారు, నాకు దాని గురించి బేసిక్ ఐడియా లేకపోతే నా డిజిటల్ మార్కెటింగ్ ప్రొడక్ట్ టెక్నికల్ నాలెడ్జ్ ఈజీ, మరి లైఫ్లో ఆ బేసిక్ ఐడియా ఈజ్ ఆర్ వాల్యూస్ అండ్ బిలీవ్స్ అండి. కరెక్ట్. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఎంత స్క్రీన్ చేసినా ఒక్కొక్కసారి మనం మోసపోతాం. ఎగ్జాక్ట్లీ. మోసపోకుండా ఉండం. నేను ఇందాక మీరు అన్నారే, గాయమయ్యి ఆయింట్మెంట్ రాసుకొని మచ్చబడితే, నేనేమంటున్నా అంటే ఇక్కడ పడ్డ మచ్చ పోవచ్చు పోకపోవచ్చు, కానీ ఇక్కడ పడేదాన్ని మనం పోగొట్టుకోవచ్చు అంటారా? పోగొట్టుకోలేమంటున్నారేమో అనుకుని నేను గొర్రె ఊపుతున్నాను. పోగొట్టలేనంటే నేను కోచ్ ఎందుకయ్యా? అదే కదా, మీ దగ్గర పోగొట్టుకోవచ్చు, బట్ కానీ మీరు లేకుండా మా అంతరం పోగొట్టుకోవాలంటే అంత కష్టం. డెఫినెట్గా పాసిబుల్. నా దృష్టిలో అసలు కోచెస్ బతకూడదు అంటే బిజినెస్ ఉండకూడదు కోచెస్కి. రైట్. మనకు మనం కోచింగ్ ఇచ్చుకోగలగటం నేర్చుకోవాలి. ఒక్క నిమిషం, నేను దాని గురించి చెప్పేలోపు ఈ మచ్చ గురించి నేను హెవీ టాపిక్స్ ఉండడం వల్ల జంప్ అవుతూ వెళ్తున్నాను. నేను చెప్పేది ఒకసారి ఆలోచించండి. నా దగ్గర చూపించడానికి లేదు, ప్రాబబ్లీ మీరు ఎడిటింగ్లో నాకు స్క్రీన్ మీద ఇది వచ్చేటట్టు చూడండి. మీరు చీట్ అనే పదం చూడండి, CHEAT, చీట్. దాన్ని వర్డ్స్ జంబుల్ చేస్తే ఇంకొక పదం వస్తుందండి, టీచ్ అని వస్తుంది. ఓకే, నేను బిజినెస్లో ఎన్నోసార్లు మోసపోయా, ఫినాన్షియల్గా, లీగల్గా. నౌ ఎవ్రీ టైమ్ ఐ హావ్ లెర్న్డ్ అ వెరీ పవర్ఫుల్ లెసన్ అండి. అదేంటున్నాను, ఇప్పుడు ఇన్నిసార్లు దెబ్బలు తగిలింది కదా, నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ఒక బిజినెస్ చేసేటప్పుడు ఇవన్నీ మైండ్లో ఉంటాయి కదా ఖచ్చితంగా. ఉండి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అన్న పాయింట్లో మీరు అలర్ట్ అయ్యి రెడీ అవుతారు మానసికంగా. ఓకే, కానీ చాలామంది ఇదే పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి, ఆర్థికంగా దట్స్ ఫైన్, బట్ పర్సనల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఒక మనిషిని నమ్మాలంటే ఇవన్నీ అయినప్పుడు అబ్బా ఎన్ని చూడలేదు ఇప్పటి వరకును అని నమ్మకమే కోల్పోతారు టోటల్గా. ఇది ఎందుకు అవుతుంది అంటే అండి, మర్చిపోయేది ఏంటంటే దీన్ని జనరలైజేషన్ అంటామండి. జనరలైజేషన్ అంటే అర్థం ఏంటంటే, నేను కర్ణాటక వెళ్ళా, నేను టీ బాగా తాగుతా. మన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో గేదె పాలతో టీ అలవాటు, కర్ణాటకలో ఆవు పాలు. నేను చదువుకోవడానికి కర్ణాటకలో నేను 14 ఏళ్ళు ఉన్నా. ఫస్ట్ టైం నేను కర్ణాటక వెళ్ళినప్పుడు ఫస్ట్ టీ తాగా. ఆవు పాలతో టీ బాగోదు అని నేను అనట్లే, కానీ టేస్ట్ ఈస్ డిఫరెంట్. అవును, రైట్. అవునవును. నాకు నచ్చల. ఫస్ట్ టీ స్టాల్లో టీ తాగా, నాకు నచ్చల. సెకండ్ టీ స్టాల్ నేను టీ తాగా, నాకు నచ్చల. థర్డ్ టీ స్టాల్ నేను టీ తాగా, నాకు నచ్చల. ఫోర్త్ టీ స్టాల్ నేను టీ తాగా, నాకు నచ్చల. నా ఫోర్త్ టైం నేను టీ తాగిన తర్వాత నా నోట్లో నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, కర్ణాటకలో ఎవరికి టీ పెట్టని చేత కదా. విషయం అది కాదు కదా, నలుగురు దగ్గరే కదండి. అదే కదా, కానీ జర్నలిస్ట్ చేసి చెప్పేశారు, ఆన్సర్ ఇచ్చేశారు. ఇదొక చాలా పెద్ద, దాన్ని ఏమంటారు, వాడుక భాషలో చెప్పాలంటే మాయదారు రోగం. అదే కదా, ఇప్పుడు ఈ డివోర్స్ చూసి చాలా మంది అమ్మ బాబాయ్ ఈ పెళ్ళిళ్ళు మాకొద్దు, ఈ పిల్లల్ని చూసి అమ్మ బాబాయ్ మాకు పిల్లలు వద్దు అని వెనక్కి వెళ్ళిపోతున్నారు. సీరియస్లీ నేను ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఇప్పుడు డిప్రెషన్కి దీన్ని సైంటిఫిక్ పదంలో ఒక పదం వాడాలి అంటే దీనికి ఒక పేరు పెట్టారండి. దీన్ని A to Z థింకింగ్ అంటాం, లేదా బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అంటాం.
బ్లాక్ అండ్ వైట్ అయితే ఇంకా బాగా అర్థం అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు లైఫ్లో ఈదర్ వైట్ని చూస్తున్నారు లేదా బ్లాక్ని చూస్తున్నారు. మర్చిపోయింది ఏంటంటే మధ్యలో చాలా కలర్స్ ఉన్నాయి. కరెక్ట్. ఈదర్ దే సీ ఓన్లీ పాజిటివ్ 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 పాజిటివ్, నమ్మటం నమ్మటం, నమ్ము 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 నమ్ము, దెబ్బ కొడుతుంది. ఎనాలిసిస్ ఉండదు, ప్రికాషన్ ఉండదు. దెన్ దే డైరెక్ట్లీ షిఫ్ట్ టు బ్లాక్ 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 బ్లాక్, నో నమ్మకం నో నమ్మకం నో. ప్రపంచంలో అందరూ మోసగాళ్ళే. ఏంది 900 కోట్ల మంది ఎంతమందిని కలిశారు? నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అండి, నేను పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పను. నేను ఒక క్లయింట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మదరు వాళ్ళ అమ్మాయిని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ కాదు, కర్ణాటకలో ఉన్నప్పుడు సంగతి. అప్పట్లో యూట్యూబ్లు ఇవన్నీ ఏం లేవు కదా. ఛాలెంజ్ ఏంటండి అంటే మా అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు. నేనన్నా మ్యాట్రిమోనీ నేనేం నడపట్లా. కాదు కాదు చేసుకోని అంటుంది. నేనన్నా ఇక పెళ్ళిళ్ళు కూడా చేయాల్సి వస్తుంది. సో నేను ఆ అమ్మాయితో మాట్లాడటానికి కూర్చున్నా. ఆ అమ్మాయికి నాతో మాట్లాడటం ఇష్టం లేదు. మాట్లాడటం మొదలుపెట్టిన 2-3 నిమిషాలకు నాకు అర్థమైందంటే నాతో కాదు ఏ మగవాడితో మాట్లాడటం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. సో ఆ అమ్మాయి ఏంటంటే ఒక రిలేషన్షిప్లో ఆ అబ్బాయి జస్ట్ మోసం కాదండి, మోసాన్ని మీరు ఒక 100 రెట్లు మ్యాగ్నిఫై చేస్తే ఎంత ఇది ఉంటుందో అంత చీట్ చేసి వెళ్ళిపోయాడు. అలా చీట్ చేసినప్పుడు నమ్మకం తొందరగా రాదు సార్. రాదండి. నేనేమంటున్నా అంటే ఆ అబ్బాయి చీట్ చేసి వెళ్ళిపోయాడు. అమ్మాయి అండర్ గోన్ లాట్ ఆఫ్ పెయిన్. నా ఆ అమ్మాయి మైండ్లో పడిపోయింది ఏంటంటే మగవాళ్ళందరూ మోసగాళ్ళే, మగవాళ్ళందరూ మోసగాళ్ళే. ఇది జనరల్, అలాగే ఆలోచిస్తారు. ఇది జనరలైజేషన్. అవును. నేనేమన్నా నేను ఆ అమ్మాయిని ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయటం నాకు ఇంపార్టెంట్. నేనన్నా అంటే ఈ జనరలైజేషన్ ఎలా బ్రేక్ చేయాలి. నేనన్నా అయ్యో పాపం మీ అమ్మ బాగా సఫర్ అయిందండి. మా అమ్మ ఏం సఫర్ అవ్వలేదే. అదేంటండి మీ నాన్న పెద్ద మోసగాడు కదా. కాదు, మా నాన్నే మోసగాడు కాదు. అయితే మగవాడు కదా. మగవాళ్ళందరూ మోసగాళ్ళు అన్నారుగా. రైట్. ఓ అంటే అందరూ కాదు, కొందరు. అర్థమవుతుందండి. అక్కడ లిటిల్ బిట్ బ్రేక్ చేశారు. అది బ్రేక్ అవ్వాలండి. ఇంకొంచెం డీప్ గా వెళ్ళండి. నా లైఫ్ లో ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు రోజుకి 24 గంటలు సమస్యలే, 365 రోజులు సమస్యలే. పాజిటివే లేదా? నాకే ఎప్పుడు జరుగుతుంది. మీకొక్కలకే 900 కోట్ల మందిలో మీకొక్కలకే జరుగుతుందండి, ఇంకెవరికి జరగట్లేదా? నేను కాదనట్లేదండి. దెబ్బ తగిలినప్పుడు ప్రికాషన్ తీసుకోవటం తప్పు కాదు. కానీ ఒక ఆట ఆడుతున్నప్పుడు దెబ్బ తగిలితే ప్రికాషన్ తీసుకోవటం తప్పు కాదు. కానీ ఆట ఆడటం మానేయటం. ఎందుకు మానేస్తున్నాం? జనరలైజేషన్. 1 లేదా 2 ముగ్గురుతో జరిగిన దాన్ని అందరితో కలిపి కొట్టేస్తాం. ఇది జెండర్ వైజ్ జనరలైజేషన్ వెళ్ళిపోవచ్చు, క్యాస్ట్ వైజ్ వెళ్ళొచ్చు, రీజియన్ వైజ్. తెలుగు వాళ్ళందరూ ఇంతే, తెలంగాణ వాళ్ళందరూ ఇంతే, ఆంధ్ర వాళ్ళందరూ ఇంతే, ఆర్ క్యాస్ట్ వైజ్ గా పోతే వీళ్ళందరూ ఇంతే వాళ్ళందరూ ఇంతే జనరలైజ్ చేయడం. దీనివల్ల వచ్చే నష్టం ఏంటయ్యా అంటే ఇది పాజిటివ్ గా చేసిన నష్టమేనండి. కరెక్టే. పాజిటివ్ గా జనరలైజ్ చేయటం వల్లే అతిగా నమ్మేస్తున్నాం. కరెక్ట్ 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 కరెక్ట్. నెగిటివ్ గా జనరలైజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే లైఫ్ లో మనం ఒక ఏరియానే చూస్తామండి. అతివృష్టి అనావృష్టి. కరెక్ట్. ఇప్పుడు నాకు చెయ్యి ఇరిగిందండి. ఏమండి, నాకు చెయ్యి ఇరిగింది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను చెప్పిన సమాధానాలు నచ్చక మీరు నా చెయ్యి అనుకుందాం. చెయ్యి ఇరిగింది పెయిన్ఫుల్గా. చెయ్యి ఇరిగింది పెయిన్ఫుల్, దట్ టు రైట్ హ్యాండ్, డామినెంట్ హ్యాండ్. నాకు ఐఎమ్ రైట్ హ్యాండెడ్ పర్సన్. నేను దీన్నే చూస్తున్నా. అంతా జీవితం అంతా పోయింది. చెయ్యి ఇరిగింది, జీవితం సంకనాకిపోయింది. చెయ్యి ఇరిగింది, నా ఈ చేతి మీదకి నా ఫోకస్ పోవట్లా. అవును. నా 2 కాళ్ళ మీదకి నా ఫోకస్ పోవట్లా. బాడీలో 99.9% బ్రహ్మాండంగా ఉంది. ఇది ఒక్కటే బాల. దాని మీద కశ్యప్ మరి దీని మీద ఫోకస్ చేయొద్దా? నేను దీని మీద ఫోకస్ చేసి నేనేమన్నా అంటే జీవితమే పోయిందండి, చెయ్యి పోయిందండి. ఇప్పుడు దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలనేది చూసుకుంటే చాలు. రికవర్ చేసుకోవాలని చూసుకోవటం ఒకటి. ఇంకొకటి
నా లైఫ్లో ఒక ఏరియాలో ఒక భాగంలో ప్రాబ్లం ఉంది, లైఫ్ అంతా కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫినాన్షియల్ గా ప్రాబ్లం ఉంది, నాకు రిలేషన్ గా ప్రాబ్లం లేదు, ఇమోషనల్ గా ప్రాబ్లం లేదు, ఇంకా చాలా రకాలుగా ప్రాబ్లం లేదు. కశ్యప్ దాని మీద ఫోకస్ చేస్తే ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందా, దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అండి. పాజిటివ్ థింకింగ్ అంటే కూర్చొని మంచిగా అవుతుంది అని ఊహించుకోవటం కాదు. నాకు అదే కదా భలే గుర్తు చేశారు. నాకు క్వశ్చన్ ఒకటి ఉంది అదే. పాజిటివ్ థింకింగ్ అంటే ఇప్పుడు పెద్దలేమో కీడించి మేలించమన్నారు. అంటే వెళ్ళే దారిలో నీ టైర్ పంచర్ అయితే నీకు స్టెఫనీ ఉందా లేదా, అసలు స్టెఫనీ నువ్వు మార్చగలవా లేదా, వెళ్ళే దారి ఎలాంటిది, నువ్వు ఒకవేళ ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉంటే నువ్వు సెడాన్ వేసుకెళ్తున్నావు, ఎస్యూ వేసుకెళ్తున్నావు, ఇలాంటి మంచి చెడు ఆలోచించి ఆ వే ప్రశాంతంగా ప్రయాణం జరగాలంటే ముందుగానే ఒక మదనం చేసుకుని రైట్ ప్లాన్ ప్రకారం పెడితే అది కీడించి మేలించడం అనేది. కానీ అలా ఆలోచించట్లేదు కదా. పెళ్ళైతే రేపు విడిపోతే వీళ్ళు కట్నం తీసుకుని దీన్ని మోసం చేస్తే ఇలా ఆలోచించడం అంటే ఎలా వీళ్ళు ఆలోచించాల్సింది. యాక్చువల్లీ మీద నెగటివ్ థింకింగ్ అని అంటే మీకు అర్థమైంది నా పాయింట్. మీకు నెగటివ్ థింకింగ్ లేకుండా పాజిటివ్ థింకింగ్ రాదుగా. సో మీరు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇంకా డీప్గా పోతే అండి, అగైన్ ఈ పాజిటివ్ నెగటివ్ ఈజ్ క్వైట్ సిచ్యువేషనల్ నేమ్స్ అండి. కరెక్ట్. ఒక ఆలోచన నాకు ఉపయోగపడితే అది నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినట్టే కదా, నాకు ఉపయోగపడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. రిస్క్ అనాలిసిస్ గ్రేట్ అండి. రిస్క్ అనాలిసిస్ ఇస్ గ్రేట్. ఇప్పుడు మీరు అన్నారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఏ కార్ వేసుకెళ్ళాలి, స్టెఫనీ ఉందా లేదా. నా దీన్ని సైకాలజీలో చంకింగ్ అంటారు. ఓహో. చంకింగ్ అంటే అర్థం ఏంటంటే బాహుబలి థాలి అని ఒకటి ఫేమస్ అయింది. అవును కదా. ఏంది ఒకళ్ళు తింటే ఏదో ప్రైజ్ మనీ కూడా ఇస్తారట. ఆ ఫోటో ఉంటే బాగుండేది. ఇది నా స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాస్లో నేను చెప్తుంటా. నా ఇప్పుడు మనం వెళ్ళాం తింటాను, ఏమండి మనమైతే 2-3 తినాలేమో సార్, దాన్ని ఒకళ్ళు తినలేమేమో. ఇప్పుడు మనం వెళ్ళాం తినడానికి, నా ఇంత పెద్దది పెట్టారు, ఓకే అండి. నా అది చూడంగానే ఇంత ఎక్కడ తింటాం, కానీ ఒక బౌల్ మీద ఫోకస్ చేస్తే ముందు టెన్షన్ పోతుంది. చంకింగ్ అంటే అర్థం ఏంటంటే టూ మచ్ ఇన్ టు ఫ్యూచర్. అంటే ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళాలి, నేను ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా, నా ఫస్ట్ ఒక 10 మంది జిమ్లకు ఫస్ట్ మైండ్లో వచ్చేది ఏంటంటే జిమ్ముకా ఎట్టబోతావురా, ఇవాళ హైదరాబాదు, రేపు బెంగళూరులో ఉంటావు, ఎల్లుండి ఇంకో చోటి పోవాలి, జిమ్ముకి ఎట్టబోతావు. సరే జిమ్ముకు పోవాలి, ఏ జిమ్ముకు పోవాలి, ఎంత ఇది, వామో ఆ జిమ్ ట్రెడ్మిల్ ఎంతసేపు ఉరకాలి, ఇది చేయాలి అది చేయాలి, ఇంకా పోలా. ఒక గంట జిమ్ములో ఆలోచించి మైండ్ ఏం చెప్తుందంటే నీ బొంద నీకు జిమ్ వద్దు, సారీ నీకు జిమ్ వద్దు, ఏమొద్దు, కూర్చో. ఎమ్మటే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చి ఏం చెప్తుందంటే ఎంతకాలం బతుకుతానులే. తర్వాత మైండ్ ఏం చెప్తుందంటే జిమ్ చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. ఓవర్ థింకింగ్. ఒక రకంగా చంకింగ్ అంటే అర్థం ఏంటంటే నా దగ్గర ఇంత తినాల్సిన ఉంటే అంత కాకుండా పీసెస్ గా కట్ చేసుకోవటాన్ని చంకింగ్ అంటాం. దాన్ని సేమ్ న్యూరో సైంటిస్టులు ఏం చేశారంటే ఆలోచన విధానంలోకి పట్టుకొచ్చారు బై ఆస్కింగ్ లిటిల్ కాదు స్మాల్ క్వశ్చన్స్ అండ్ సింపుల్ క్వశ్చన్స్. రైట్. అది మనం చేయమండి. మనం చేయకుండా ఏం చేస్తామంటే జనరలైజ్ చేసేయటం వల్ల ఒకసారి సమస్య వస్తే జీవితం అంతా సమస్యలే అనుకుంటున్నాం. ఒకళ్ళ దగ్గర మోసపోతే అందరూ మోసగాళ్ళమే అనుకుంటున్నాం. సో ఇష్యూని జనరలైజ్ చేయడమే తప్పు అంటున్నారు. చాలా డేంజరస్ అండి. ప్యాటర్న్స్లో జనరలైజేషన్ ఒకటి. నేను ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను జనరలైజేషన్ క్లోజ్ చేస్తాను. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇందుకే అమ్మాయి బయటపడిందా లేదా? డెఫినెట్లీ, ఆఫ్ కోర్స్. మళ్ళీ వెనక్కి వచ్చా అక్కడికి. రైట్. థాట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒంటరితనం తీసుకోండి, ఏమండి వాళ్ళని యూజువల్గా లోన్లీనెస్ ఉన్న వాళ్ళు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ డిప్రెషన్ అండి. ఒంటరితనం అనేది ఒంటరిగా ఉండటం కాదు. కరెక్ట్. ఒంటరితనాన్ని ఫీల్ అవ్వడం. ఒంటరిగా ఎక్కడ ఉంటాం మనం? ఇక్కడ ఉంటాం. వాష్రూమ్ లో ఉంటాం. అక్కడ టీం వర్క్ ఏం లేదుగా. ఒంటరిగా ఉండటం అంటే అదండి ఒంటరితనం. సో ఒంటరితనం, దట్ లోన్లీనెస్ అంటాం కదా, నలుగురితో ఉన్నా లేకపోయినా. దీనికి ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ మైండ్లో పడే జనరలైజేషన్ ఏంటంటే నో వన్ లవ్స్ మీ, నో వన్
టేక్స్ కేర్ ఆఫ్ మీ. నన్నెవ్వరూ ప్రేమించరు, నాకెవ్వరూ రెస్పెక్ట్ ఇవ్వరు, నన్నెవ్వరూ పట్టించుకోరు, నన్నందరూ అసహించుకుంటారు, నన్నందరూ ఇగ్నోర్ చేస్తారు. లోన్లీనెస్ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ అందరిలో మిమ్మల్ని మీరు కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరా? కాదు కదా. అందరా? ప్రపంచం మొత్తం అగేన్స్ట్గా ఉందండి. మీరు అంతేం పొడిచామని అగేన్స్ట్గా ఉండడానికి ప్రపంచం అంతా నాకు తెలియగలుగుతా. రైట్. అది జనరలైజేషన్లో ఇది ఎందుకు చేస్తుంది మైండ్ అంటే, బికాజ్ హ్యూమన్ మైండ్ డజంట్ లైక్ పెయిన్ అండి. కరెక్ట్. సో పెయిన్ అంటే పడదు, ఎందుకంటే వీఆర్ బ్రెయిన్ డిజైన్ అయింది దేనికై అంటే సర్వైవ్ అవ్వడానికి. సర్వైవ్ అవ్వాలి అంటే పెయిన్ అవాయిడ్ చేయాలి అనే ఎవల్యూషన్లో మనం వచ్చాం. సో మైండ్ ప్రతి నిమిషం ఏం స్కాన్ చేస్తుందంటే మనం చేసేది పెయినా ప్లెజరా అనేదే స్కాన్ చేస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇది పెయిన్ ఇది ప్లెజర్ అని ఎవరు చెప్తారు మైండ్కి? మనం కాదా? కరెక్ట్. సో మనం ఇచ్చే లేబుల్స్ మార్చుకుంటే, ఒక సిచ్యువేషన్ మన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి పెయిన్ అనే లేబుల్ ఇచ్చే బదులు ప్లెజర్ అనే లేబుల్ ఇస్తే అది బాధ ఉండదుగా. కరెక్ట్. కశ్యప్ అంత ఈజీగా పోతే వదిలేస్తామా? ఎవరి లైఫ్ ఇది? ఎగ్జాక్ట్లీ. వజ్రాలు దొరకటం కష్టం, మానేస్తాం ఎతకటం. రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి, ఎత్తుకో. ఏం చేస్తాం రాళ్ళను తీసుకొని? అదే ఏం శతకం అండి, సుమతి శతకం. దేంట్లో ఉంది అది? నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, ఏదో పద్యం, ఒక పద్యం దాంట్లో చెప్పింది అదే. అవును. సైకాలజీలో నుంచి ఫిలాసఫీలోకి ఏమైనా అంత ఎక్కువేం కూడా వెళ్ళాలి. ఎంతవరకు అవసరమో అంతవరకు వెళ్ళారు. ఇప్పుడు చాలా మంది అంటారు హౌ యూ టేక్ ఇట్ అంటారు, అంటే నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి అని అంటారు. నాకు అక్కడ ఎంత కోపం వస్తుందంటే, మీకు ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పాలి ఇక్కడ. ఎలా అంటే, వన్ ఆఫ్ మై రిలేటివ్స్ ఇంటికి పెళ్ళికి వెళ్ళాం. నేను అన్ని నావే చెప్తాను సార్, అంటే ఇట్స్ ప్రాక్టికల్ థింగ్, జరిగినవి అర్థం చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఎందుకంటే అందరి జీవితాల్లో ఫ్రెండ్షిప్ కానీ రిలేటివ్స్ కానీ ప్రేమ పెళ్ళిళ్ళు కామన్గా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవడానికి ఈజీ. కాబట్టి వెళ్తే ఊరుగాను ఊరు, హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్ళాం. మా అమ్మాయి చంటి పిల్ల, ఓవర్ నైట్ జర్నీ చేసాం. పొద్దున్నే పెళ్ళి, నైట్ ఏం ఫుడ్ లేదు. కర్ణాటకలో ఏం దొరకవు మాకు ఆన్ ద వేలో అని. అప్పట్లో నేను చెప్పేది ఒక 18 ఏళ్ల క్రితం మాట. వెళ్ళినప్పుడు రాత్రంతా ఏం పెద్దగా ఏమీ మాకు ఫుడ్ లేదు. వెళ్ళాం, అంతా పెళ్లి హడావిడిలో ఉన్నారు. తెల్లారగట్ట పెళ్ళి, అందరూ మొత్తం ఇళ్ళన్నీ తాళం వేసేసుకుని దాని ఏమంటారు, పెళ్లి జరిగే ప్లేస్కి, మండపానికి వెళ్ళిపోయారు. పాప ఇందులో మండపం దగ్గర బాత్రూమ్స్ లేవు. కొంచెం దూరం మళ్ళీ ఇంటి వరకే వెళ్తే అక్కడ ఫెసిలిటీ ఉంది. సో నేను వెళ్ళాలి, పాప వెళ్ళింది ఆల్రెడీ, అది క్లీన్ చేసి రావాలి. నేను అన్న ఇంటికి వెళ్ళొస్తాను, సో కొంచెం మీరు నాకు ఎవరన్నా నాతో పాటు వచ్చినా లేదా నాకు కోసం వెళ్తే కొంచెం నేను ఫ్రెష్ అయ్యి పాపను కూడా ఫ్రెష్ చేసుకొస్తాను అని అంటే, ఇంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. బంగారం, పెళ్ళికి సంబంధించిన బంగారం, పెళ్ళికి సంబంధించిన డబ్బు అక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. సరే అన్నా, నేనేం తీసుకోవడానికి వెళ్తానంటలేదు, మీరు ఎవరన్నా రండి అంటే కుదరదన్నారు. కుదరదని నేనేం చేశాను, ఇప్పుడు ఆల్రెడీ తన నాపీలో అంతా షిట్ ఉన్నప్పుడు నేను ఐ నీడ్ టు క్లీన్ ఇట్ ఆఫ్ కదా. సో దగ్గరలో ఎవరున్నారని చూసి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లీన్ చేస్తాను. తర్వాత వీళ్ళకి తెలిసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి తిను ఇది చేసింది, క్లీన్ చేసింది, మా పరువు తీసేసింది అని అన్నారు. తీరా చూస్తే చాలా దగ్గర, ఎంత దగ్గర చుట్టాలంటే అంత దగ్గర చుట్టాలు. ఎలా వచ్చిందంటే, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు వాష్రూమ్ యూజ్ చేసావు, మరి మీ దగ్గరికి వస్తానంటే మీరు లాక్ ఉందన్నారు కదా, మీరు నాకు లాక్ ఏమన్నారు, మీరెవరు అన్నారు, పైగా వాల్యుబుల్స్ ఉన్నాయన్నారు అక్కడ. సో అది నాకు బాధే కదా. సో దీన్ని ఏమంటారు, మా అమ్మ వాళ్ళు ఏమంటారు, నువ్వు ఆ విధంగా తీసుకున్నావు, అలా తీసుకోకూడదు. అది పెళ్ళిలో గొడవయ్యి ఆల్మోస్ట్ 10 ఏళ్ల పాటు మాటలు లేవు, లిటరలీ మాటలు లేవు. ఇంకా డయాలసిస్ వచ్చి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఆయన ఇంకా పోతారని అనగా ఆయనే వచ్చి నీతో నాకు ఒక కాఫీ కలిపి అని, ఫైనల్గా ఆయన ఆఖరి రోజులు నేనే ఉన్నాను. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. కానీ హవ్ యూ టేక్ ఇట్ అంటే లిటరలీ నిన్ను అవమానిస్తున్నారు. నువ్వు హవ్ యూ టేక్ ఇట్ అని అంటే దాన్ని అవమానంగా తీసుకోకూడదా చెప్పండి మీరు. సో దీన్ని బట్టి మీరేం చెప్తారు, హవ్ యూ టేక్ ఇట్ అన్న వర్డ్కి ఏం చెప్తారు? హవ్ యూ టేక్ ఇట్ అనే దానికి అవమానాన్ని అవమానంగా తీసుకోవద్దా, 110% ఐ అగ్రీ అండి. అవతల వాళ్ళు అవమానించట్లేదు, అవతల వాళ్ళు తక్కువ చేసి మాట్లాడట్లేదు అని నేను అనట్లా. ఎగ్జాక్ట్లీ, నో డౌట్ వాళ్ళు అంటున్నారు. అయితే హౌ ఐ టేక్ ఇట్ అనేది 2 రకాలుగా అండి. ఒకటి సిచ్యువేషనల్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, నా ఆ సిచ్యువేషన్లో ఐఎమ్ వర్కింగ్ ఫర్ అ హయ్యర్ పర్పస్ ఆర్ అ బెటర్ పర్పస్,
వీ టేక్ ఇట్ ప్రొడక్టివ్లీ అండ్ గో బికాజ్ వీఆర్ మిస్సింగ్ ద పర్పస్. రైట్. అక్కడ వరకు నేను ఒప్పుకుంటా. అయితే హౌ వి టేక్ ఇట్, అవతల వాళ్ళు అవమానించట్లేదా? 100% అవమానిస్తున్నారు. మరి మనం బెటర్గా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? అన్ని చోట్ల తీసుకోవాలా? కొన్ని చోట్ల తిరిగి సమాధానం చెప్పాలి. దట్స్ వాట్. పాకిస్తాన్ వాడు వచ్చి బాంబులు వేసాడు, హౌ వి టేక్ ఇట్ అని ఊరుకుంటావా? అదే కదా, ఊరుకుంటావా? ఎగ్జాక్ట్లీ. కాదు నాకు చాలా పాజిటివ్ వచ్చింది బాంబులేట్. ఏమొచ్చిందిరా? ధన మాన ప్రాణాలందు అబద్ధం చెప్పినా పర్వాలేదు అన్న చోటే మళ్ళీ అగైన్ ఐ థింక్ హౌ యూ టేక్ ఇట్ అనేది ఈ 3 ప్లేస్లోనే మనం టాలరేట్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. హౌ ఐ టేక్ ఇట్, ఎస్ అండి, హౌ ఐ టేక్ ఇట్ అనేది సిచ్యువేషనల్. ఎక్కడ మన అవతల వాడు ఎంత ఇదిగా ఉన్నా సరే మనం బెటర్గా తీసుకొని ముందుకెళ్ళిపోవాలి. ఎప్పుడయ్యా అంటే నేను ఇందాకన్నది అదే, నేను చాలా పెద్ద గోల్తో ఇక్కడ నించున్నా, ఆ గోల్ దూరం అవ్వకూడదు. ఎస్. అంటే నేను ఇక్కడ ఈ మూమెంట్లో నా మైండ్ ట్రాక్ మారితే నేను వచ్చిన గోల్ పోతుంది. కరెక్ట్. అక్కడ హౌ ఐ టేక్ ఇట్, ఎస్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అదర్వైజ్ సమ్టైమ్స్ వీ నీడ్ టు రిప్లై అండి, వీ కాంట్ కీప్ క్వైట్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ డూ గెట్ హర్ట్. నేను కాదనట్లా. నేను అందుకే నేను చెప్తున్నానండి, ఎక్స్ట్రీమ్స్ వద్దు, బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అయితే ఓన్లీ బాధపడటం వాళ్ళు ఇట్లన్నారు జీవితాంతం. ఆర్ నాకేం ఎఫెక్ట్ కాదు వీళ్ళేం చేస్తారు, మొత్తం దూరంగా ఉంటారు. నేను దాన్ని ఏమంటారు, మౌంట్ కైలాష్ పర్వతంలోకి వెళ్ళి నేను తపస్సు చేసుకుంటా, నేను ప్రశాంతంగా ఉంటా. ఇప్పుడు నువ్వు ఫీల్డ్లో ఉంటే కదా తెలిసేది నీకు ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఇన్ అ షార్ట్ మేనర్, హౌ ఐ టేక్ ఇట్ అనే దానికి 2 things. Number 1, am I losing on my purpose situationally? Then better take it positively and go. Otherwise it's okay to get hurt sometimes and there is no problem. Correct. And కొన్ని సందర్భాల్లో, ఇందాక మీరు చెప్పిన సందర్భం తీసుకుంటే, కొన్ని సందర్భాల్లో మనం జవాబు చెప్పాలండి. మన జవాబు చెప్పకపోతే అదేదో ఈగో కాదండి. జవాబు చెప్పకపోతే ఏమవుతుందంటే అవతల వాళ్ళు మనల్ని మిస్ట్రీట్ చేసినప్పుడు మనం సమాధానం చెప్పకపోతే మనలాగా ఇంకా కొన్ని వేల మందిని వాడు అంతే ట్రీట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. కొన్నిసార్లు లెసన్ నేర్పాల్సిందే. కరెక్ట్. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ సార్, అంటే అన్ని పర్సనల్ థింగే మిమ్మల్ని అడుగుతున్నాను కంటే ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి. ఎస్టర్డే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్ మీ, అంజలి ఇలాగా మా మదర్ వాళ్ళకి ఏదైనా ఎలాంటి ఎమోషనల్, మోరల్ లేదా హాస్పిటల్ ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను కావాలి, నేను ఉండాలి. మా తమ్ముడు వాళ్ళకి అంతే. కానీ వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. మా అమ్మకి తెలుసు, మా మరదలకు తెలుసు, మా తమ్ముడు తెలుసు, వాళ్ళ అత్తగారు వాళ్ళకి తెలుసు, వాళ్ళ పిల్లలకి తెలుసు, మన వాళ్ళకి తెలుసు. నాకు మాత్రం చెప్పలేదు వీళ్ళు. నేను ఇప్పుడు అడగాలా వద్దా వాళ్ళని అని అడిగింది నన్ను. ఈ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? నేనైతే అడుగుతానండి కదా, అడగాలి కదా. నేను అడుగుతాను. కామ్గా ఉండమన్నారు అందరూ, నేను ఒక్కదాన్ని అన్నా. ఎందుకు అడగకపోతే ఎలా తెలుస్తుంది అంటాను నేను. అడగాలండి, నేనైతే అడుగుతాను. అడగడంలో తప్పే ఉందండి. అప్పుడు దూరం అయిపోతారు కదా అంటుంది. దట్స్ అగైన్ జనరలైజేషన్. దూరం ఓవర్ థింకింగ్ అదే. ఇప్పుడు అడిగే విధానం, ఆ అప్రోచ్, దేర్ ఆర్ మెనీ థింగ్స్ అండి. బాస్ ఐఎమ్ హ్యాపీ యువర్ గ్రోయింగ్. అవతల వాళ్ళకి ఏమో వీళ్ళకి చెబితే వీళ్ళు ఏమన్నా మధ్యలో ఏమన్నా ఆపుతారేమో, పుల్లలు పెడతారేమో, తొక్క తోలు అవి ఉండకపోయినా, బట్ నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే ఐ గో వెరీ హ్యాపీలీ అండ్ కమ్యూనికేట్ విత్ దెమ్. లైఫ్లో బాగా నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్లో, రైట్, నచ్చని విషయాన్ని కమ్యూనికేట్ చెయ్యండి. ఎమ్మటే ఇమ్మీడియట్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మేము కమ్యూనికేట్ చేస్తాం, అవతల వాళ్ళు దాన్ని తీసుకోలేరు కదా. దట్ సిచ్యువేషనల్ అండి. మనం కమ్యూనికేట్ చేసే విధానాన్ని కూడా చాలా మార్చుకోవచ్చు. కానీ మన దగ్గర ఛాన్స్ ఉన్నప్పుడు, అడిగే ఛాన్స్ మనకున్నప్పుడు, అడగాల్సిన అవసరం ఉన్నప్పుడు అడగకుండా అజ్యూమ్ చేసుకోవటం నాట్ కరెక్ట్. టీ తాగే ముందు స్వీట్ తింటే టీ చేదుగుంటుందా, తీగుంటుందా? చెప్పగానే ఉంటుంది. ఆబ్వియస్లీ చెప్పగానే ఉంటుంది కదా. నేను స్వీట్ తిన్నా, గులాబ్ జామున్ తిని నేను మీ దగ్గరకు వచ్చా, మీరు టీ ఇచ్చారు, టీ చేదుగుంది. అంజలి గారు ఏంటండి టీ చేదుగిచ్చారు, అదేంటండి?
నేను గులాబ్ జామున్ తిన్నా, ముందే నేను అజ్యూమ్ చేసుకుంటున్నా. అవును, మీరు బెటర్ టీ ఇచ్చినా సరే నాకు అది వర్స్ట్ గా ఉంది, ఎందుకు నేను ముందే స్వీట్ తినొచ్చా. మీరు నన్ను బెటర్ గా ట్రీట్ చేసినా నేను వర్స్ట్ గా తీసుకుంటా ఫ్యూచర్ లో, ఎందుకు నేను ఇప్పుడు అజ్యూమ్ చేసుకున్నా. ఈ గొడవ ఎందుకు, పోయి క్లారిటీ తీసుకుంటే అయిపోతుంది కదా, దట్స్ ఇట్. కానీ మళ్ళీ అగైన్ మీరు అడిగే విధానం అంటున్నారు, అంటే అక్కడ హార్ష్ గాను లేకపోతే ఒక ఎమోషనల్ గాను కాకుండా సెటిల్ డౌన్ అయ్యి సింపుల్ గానే అడగాల్సిన అవసరం ఉందంటారు. హార్ష్గా అడగాల్సిన అవసరం నా దృష్టిలో లేదండి. ఎందుకు, రీజన్ ఎందుకు అంటే దిస్ ఐ లెర్న్ ఫ్రమ్ క్రికెట్. క్రికెట్లో మీరు ఎంత తోపు ప్లేయర్ అయినా యూఆర్ గెటింగ్ ఇట్, ఆ గేమ్ ఆ పిచ్ని బట్టి ఆ అపోనెంట్ని బట్టి సెలక్షన్స్ ఉంటాయి, మ్యాచ్అప్స్ ఉంటాయి. ఈ బ్యాట్స్మెన్కి ఈ బౌలర్ అయితే బాగుంటుంది, ఇది మ్యాచ్ ఇది అవుతుంది. సో ప్రాబబ్లీ బెస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఒక్కోసారి పక్కన పెట్టాల్సి వస్తుంది, వాళ్ళు హర్ట్ అయితే కుదరదు అక్కడ. కరెక్ట్. నౌ ఇఫ్ ఐఎమ్ ఇన్ దట్ కేస్, ఇన్ ద సేమ్ సిచ్యువేషన్, ఫస్ట్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ ఫీల్ హ్యాపీ దట్ ఐ హావ్ సపోర్టెడ్ దెమ్ ఇన్ దీస్ ఏరియాస్. నాకు ఈ విషయం నాకు చెప్పలేదు, బిజినెస్ విషయం నాకు చెప్పలేదు, ఫస్ట్ నేనైతే క్లారిటీ తెచ్చుకుంటా. ఐ విల్ గో అండ్ సిట్ విత్ దెమ్. బాస్ ఇది నాకు కూడా చెప్తే నేను సంతోషంగా ఉంటాను. ఎగ్జాక్ట్లీ. ఈస్ దేర్ ఎనీథింగ్ విచ్ ఐ కెన్ డూ. బట్ అడగకపోవటం, ఎగ్జాక్ట్లీ, హార్ష్గా ఎందుకు అడుగుతాం అంటే వి టేక్ ఇట్ పర్సనల్లీ. ఎగ్జాక్ట్లీ, వి టేక్ ఇట్ పర్సనల్లీ. అది మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మార్చుకోకపోతే ఏమవుతుందంటే లాంగ్ రన్లో ఎనీథింగ్ కెన్ హర్ట్ అస్. అన్నదే మనల్ని కదా, మనం పర్సనల్గా తీసుకోవద్దంటే ఎలా? మీరు డోంట్ టేక్ ఇట్ పర్సనల్ అంటే ఎలా? డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ అంటే అర్థం ఏంటంటే ఒక లైన్ ఉందండి దానికి, యూ హ్యావ్ అ ప్రాబ్లం, యు ఆర్ నాట్ అ ప్రాబ్లం. అచ్చా, నేను వేరు, నా యొక్క విషయం వేరా. అచ్చా, లైఫ్ లో పర్సనల్ గా ఎందుకు తీసుకుంటామంటే వి డోంట్ అనలైజ్ ఫ్యాక్ట్స్, వి అనలైజ్ పీపుల్. రైట్. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ మీద ఫోకస్ ఉండట్లా, హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్ మీద ఫోకస్ ఉంది. ఐ గాట్ ఇట్. ఇప్పుడు మీరు నాకు ఒకటి చెప్పారండి, మీరు నాకు ఒకటి చెప్పినప్పుడు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకుందాం, ఒక ఇది చెప్పారు, కశ్యప్ నువ్వు ఇది మార్చుకోవాలి, ఆర్ ఇందాక లైటర్ నోట్ బాబు, అయ్యో ఐ నో మీరు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నా పర్సనల్ గా తీసుకోవటం అంటే అర్థం ఏంటంటే నేను వేస్ట్ గాని, ఐ హ్యావ్ అ ప్రాబ్లం, ఐఎమ్ సారీ, ఐ ఆమ్ ద ప్రాబ్లం. నేను ప్రాబ్లం కాదు, నాకు లైఫ్ లో ఒక ప్రాబ్లం ఉంది, అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టండి. రైట్. అప్పుడు అవతల వాళ్ళు అన్నదానికి ఏమవుతుందంటే అప్పుడు పర్సనల్ గా హర్ట్ అవ్వమండి. ఇదంతా ఎందుకు చేయాలి? కశ్యప్ హర్ట్ అయితే తప్పేం లేదండి, హర్ట్ అవ్వటం తప్పు కాదు, కోపంగా రియాక్ట్ అవ్వటం తప్పు కాదు. నా క్వశ్చన్ ఏంటంటే ఇది రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో జరిగితే నా మోస్ట్ ఆఫ్ ద టైం మన మైండ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటుంది, విచ్ ఈస్ నాట్ ప్రొడక్టివ్ కదా. ఎగ్జాక్ట్లీ. అంటే అప్పుడు హిందీలో ఆనంద్ అనే మూవీలో ఒక డైలాగ్ ఉందండి, హమ్తో రంగ్ మంచ్ కే కత్పుత్లే హై జిన్కే దో రూపర్ వాలోం కే హాతో మే బాందా హువా హై. అంటే మనం తోలు బొమ్మలో, ఆ తోలు బొమ్మలను ఆడిచ్చే దారాలు దేవుడి చేతిలో ఉన్నాయి, అట్టుంటే ఓకేనండి. ఇప్పుడు ఇంట్లో టెలివిజన్స్ లాగా తయారయ్యాం, రిమోట్ 10 చేతుల మందిలో పెట్టేశాం. ఎవరో వస్తాడో బటన్ నొక్కుతాడు, కోపం తెప్పిస్తాడు, ఇంకోటి వస్తాడు బటన్ ఎక్కుతాడు, ఇరిటేషన్ తెప్పిస్తాడు, ఇంకొకటి వస్తాడు బటన్ నొక్కుతాడు, ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తాడు. ఇంకెక్కడుందండి ఫ్రీడమ్? నాకు తెలియగలుగుతా. నేనేమన్నా అంటే రిమోట్ ఎందుకు ఇవ్వాలి ప్రతి ఒక్కటి చేతుల్లోకి? రిమోట్ ఇచ్చిన తర్వాత బటన్స్ నొక్కుతారు మరి. కరెక్ట్. ఆర్ నా ఈ స్విచ్ నొక్కితే ఈ లైట్ వెలుగుతోంది, వాళ్ళు ఒక మాట అంటే నాకు బాధ అనే లైట్ వెలుగుతోంది, స్విచ్ నా చేతుల్లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతుల్లో పెట్టుకోండి అంటున్నా, సెకండ్ ఏంటి నా చేతుల్లో లేదు, కనెక్షన్ మార్చేయండి, ఆ వైర్ తీసేసి లైట్ కాదు ఇంకో దానికి ఇచ్చుకోండి. ఇదంతా కశ్యప్ ఎందుకు చేయాలి? అవతల వాళ్ళలో తప్పుంటే మనం ఎందుకు చేయాలి? బాస్, ఐ విల్ బి ఎట్ పీస్ ఆఫ్ మైండ్ కదా. ఎగ్జాక్ట్లీ. యా. ఇప్పుడు ఎస్పెషల్లీ మన ఫోనే అందరికీ పెద్ద ప్రపంచం. అది పిల్లలకైనా ఏజ్తో సంబంధం లేకుండా పొద్దున్న లేస్తే ఫోన్లోనే ఉద్యోగాలు, ఫోన్లో అంటే మాలాంటి యూట్యూబ్ వాళ్ళకైతే ఏ ఛానల్ వాళ్ళు ఎవరెవరు ఏమేమి ఇంటర్వ్యూలు చేస్తారు, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి, దానికి వ్యూస్ అన్ని వచ్చాయి, కొన్ని షార్ట్స్ వచ్చాయి, ఏది వైరల్ అయింది. మాకైతే మీరు నమ్మరు, యూట్యూబ్లో ఎస్పెషల్లీ మీడియాలో పనిచేసే వాళ్ళకి భయంకరమైన ఫోన్ తోటి లింకప్ అయి ఉంటుంది మా ఉద్యోగాలు. ఇవైతే టైంపాస్లు ఉండేవాళ్ళు, యంగ్స్టర్స్, పిల్లలు ఎంత ఒక ఎత్తు. బట్ ద థింగ్ ఈజ్ సార్, ఇప్పుడు ఇవాళ రేపట్లో ట్రస్ట్ అనేది ఎలా అయిపోయిందంటే, ఇందాక మళ్ళీ నాకు నమ్మకం అన్నది నాకు పూర్తిగా ఆన్సర్ రాలేదనిపించింది, అందుకే మళ్ళీ నేను ఐ కేమ్ బ్యాక్ అయ్యాను. హస్బెండ్ ఎక్కడికి వెళ్తున్నాడు, అసలు ఏం జరుగుతోంది బయటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఫోన్ లాక్ సిస్టమ్
ఆ లాక్ వైఫ్కి చెప్పేవాళ్ళు కొంతమంది, చెప్పని వాళ్ళు కొంతమంది. సో సీక్రెట్ పిన్ పెట్టుకోవడం అంటే నిజానికి అంత ఏమంటారు ప్రైవసీ, ఒక ఇద్దరు కపుల్స్ మధ్యలో ప్రైవసీ ఎంత అవసరమా? లేదా పిల్లలకి పేరెంట్స్కి మధ్య ప్రైవసీ ఎంత అవసరమా? చదువుకునే పిల్లలకి. సో ఈ ప్రైవసీ పాయింట్లో ఏం చెప్తారు మీరు? కపుల్స్ నమ్మకం, ప్రైవసీ. వెరీ నైస్ క్వశ్చన్ అండి. చాలా వ్యాలిడ్, చాలా వ్యాలిడ్ కాదు, నీడెడ్ క్వశ్చన్. నీడెడ్ ఈజ్ ద బెటర్ వర్డ్, వ్యాలిడ్ కాకుండా. సో ఎక్స్పెషల్లీ భార్యాభర్తల మధ్య ఒకటి ఆలోచించండి, వాళ్ళని లైఫ్ పార్ట్నర్ అంటామండి. ఇంగ్లీష్లో మనం వాడే పదం ఏంటంటే నా జీవిత భాగస్వామి. అంటే అర్థం ఏంటి? నా హైలో అయినా లోలో అయినా సరే నేను డిపెండ్ అయ్యే ఒక వ్యక్తి. కరెక్ట్. నా ఆ వ్యక్తి దగ్గరే నేను దాచాల్సి వస్తుంది. దీనికి అర్థాలు రెండు. ఒకటి, నేను తప్పు చేస్తున్నా, నేనేదో తప్పు చేస్తున్నా. రెండు, నేను తప్పు చెయ్యకపోయినా అవతల వాళ్ళు కన్సిడర్ చేసే విధానం ఆర్ ఇన్సెక్యూరిటీ అనే పదం ఉంది కదా, దానివల్ల ఈ ప్రైవసీలు ఎక్కువైనాయండి. కరెక్ట్. భార్యాభర్త నిజంగా అండి, భార్యాభర్తల మధ్య ప్రైవసీ దాన్ని ఏమంటారు, అదొక డేంజర్ బెల్ టు రిలేషన్షిప్, ఎస్పెషల్లీ భార్యాభర్తల మధ్య. ఇండిపెండెన్స్ ఏంటండి? ఇండిపెండెన్స్ నాకు తెలియదు కదా. నేను ఎవ్వరి మీద ఆధారపడను. నువ్వు నించోటానికి భూమి మీద ఆధారపడ్డావు, నువ్వు ఇండిపెండెంట్ ఎట్లా అవుతావు? కరెక్ట్. రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వటానికి ఈ రోజుల్లో కారణం ఏంటంటే ఇండిపెండెన్స్ని రాంగ్గా ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేయాల్సింది ఇండిపెండెన్స్ కాదండి, ఇంటర్ డిపెండెన్స్. ఆ కశ్యప్ అది రావటానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఒక సైడే టూ మచ్ డామినేషన్ ఉండేదండి. అది మేలా ఫీమేలా పక్కన పెడితే దేర్ వాస్ టూ మచ్ ఆఫ్ డామినేషన్ ఫ్రమ్ వన్ సైడ్. ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్, ప్రతిదానికి అడిగి చేయటం. దానివల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలనుకోరు. Exactly. To answer your question in a one straight line, privacy between couple, especially all these mobile things, that's very toxic. True. నా భార్యని నేను నమ్మలేకపోతే, నేను అందుకే చెప్తున్నా, రెండు వైపుల నుంచి చెప్తున్నా, తప్పు చేయనంత కాలం ట్రస్ట్ ఈస్ ద అల్టిమేట్ ఫ్రీడమ్ ఇన్ రిలేషన్షిప్ అండి. ఎగ్జాక్ట్లీ సార్. ట్రస్ట్ అల్టిమేట్ ఫ్రీడమ్ అండి. అది ఇంటర్ డిపెండెన్సీ ద్వారానే వస్తుంది, ఇండిపెండెన్స్ ద్వారా రాదు. ఎక్సలెంట్ వర్డ్ సార్. ఇది హైలీ ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి నా ఫోన్ ముట్టుకోవద్దు, దట్స్ మై ప్రైవసీ, నా కబోర్డ్ నువ్వు ఓపెన్ చేయదు వితౌట్ మై పర్మిషన్ అని ఇంట్లో పిల్లలు అంటూ ఉంటే దాన్ని ఎలా తీసుకోవాలి పేరెంట్స్? పెద్దవాళ్ళు కానీ ఎలా తీసుకోవాలి? ఇస్ ఇట్ రైట్ యాటిట్యూడ్? వాట్ యూ సే? డెఫినెట్లీ నాట్ అండి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ప్లీజ్ అండర్స్టాండ్. మీరు ఒక క్లే తీసుకొచ్చి ఇక్కడ పడేశారనుకోండి, ఒక మట్టి ముద్దని, బంక మట్టి ముద్దని ఇక్కడ పడేస్తే ఈ చుట్టుపక్కల ఉన్నవి దానికి అంటుకుంటే కానీ అక్కడ ఉన్నది అంటుకోదుగా. ఎగ్జాక్ట్లీ. నా పిల్లలు ఈ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నారు, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? నా దగ్గర నుంచే వచ్చినాయి. రైట్. అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అండి. టూ మచ్ ఎక్స్ట్రీమ్ ఫ్రీడమ్. యూఆర్ గెటింగ్ ఇట్. ఎవరన్నారో నాకు గుర్తులేదు కానీ చాలా మంచి లైన్ అండి. ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ లేకుండా ఫ్రీడమ్ ఏమిటి? రెస్పాన్సిబిలిటీతో ఫ్రీడమ్ బాగుంటుంది కానీ. అదే నేను అంటున్నానండి, ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద డేంజర్. ఐ గాట్ ఇట్ నౌ. మీరు కంప్లీట్ చేయకుండా మధ్యలోనే వచ్చేసాను. వన్ పీస్ లో ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా నేను. ఎగ్జాక్ట్లీ. I got it now. Freedom without responsibility ఇవ్వమని చెప్పాలి. రైట్. సో ఇది ఎందుకు అయిందంటే అండి, నాకేం లేవు, నా పిల్లలకి అన్ని ఇచ్చేయాలి, ఇది ఒక ప్యాటర్న్. లేదా నేను సఫర్ అయ్యా, నా పిల్లగాడు సఫర్ అవ్వకూడదు, ఒక ప్యాటర్న్ అయితే. ఇంకొకటి, నేను సఫర్ అయ్యి చాలా నేర్చుకున్నా, సో నువ్వు కూడా సఫర్. రెండు ఎక్స్ట్రీమ్స్ అండి, బ్యాలెన్స్ లేదండి, బాధ అది. రైట్. మీరు కూర వండేటప్పుడు ఓన్లీ ఉప్పేస్తారండి, ఓన్లీ కారం వేస్తారా? ఉండదుగా. సమపాళ్లలో బ్యాలెన్స్ అండి. ద బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ అపాన్ హౌ వి బ్యాలెన్స్ ఆర్ ఇమోషన్స్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఆ బ్యాలెన్స్ అనేది మీరు ఎక్కడ చూసుకున్నా నేచర్లో చూడండి, ఎంత పెద్ద ట్రీ ఉంటే లోపలికి అంత లోతుగా రూట్స్ ఉంటాయి. ఏమండి, అశోక చెట్టు లాంటివి స్ట్రైట్గా ట్రీ ఉంటే రూట్స్ కూడా స్ట్రైట్గా పోతాయండి. ఆ స్ప్రెడ్ ట్రీ, బాగా స్ప్రెడ్ అయ్యే ట్రీ ఉంది, రూట్స్ కూడా స్ప్రెడ్ అవుతాయండి. కరెక్ట్.
బ్యాలెన్స్. హయ్యర్ ద మౌంటైన్ డీపర్ ద వ్యాలీ, ఇంగ్లీష్లో. మౌంటైన్ ఎంత ఎత్తైతే ఉంటుందో దాని కింద లోయ కూడా అంతే ఉంటుంది, బ్యాలెన్స్ చేయటానికి. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే కాదు, ఓన్లీ ఇదే ఇదే ఇది అయితే ఈ ఎక్స్ట్రీమ్ లేదంటే ఈ ఎక్స్ట్రీమ్, అతివృష్టి అనావృష్టి. సో ఒకటే వృష్టిలో బతికితే సృష్టి కష్టం కదా. అక్కడ ఛాలెంజ్ వస్తుందండి. రైట్. సో దానివల్ల అది పిల్లల తరపు నుంచి అయినా సరే, పేరెంట్స్ తరపు నుంచి అయినా సరే, రిలేషన్షిప్లో అయినా సరే, ఈ ఇంటర్ డిపెండెన్స్ పోయి ఇది రావటానికి కారణం. ఇంకొంచెం లోపలికి పోయి ఆలోచిస్తే అండి, ఇట్స్ అ కెమికల్ ఇంబ్యాలెన్స్ అండి. దీన్ని ఎడ్సో అంటాం. ఎండార్ఫిన్స్, డోపమిన్, సెరటోనిన్ అండ్ ఆక్సిటోసిన్. 4 కెమికల్స్ విచ్ ఆర్ వెరీ వెరీ హైలీ నీడెడ్ ఫర్ హ్యూమన్ బాడీ. ఫస్ట్ రెండింటిని సెల్ఫిష్ కెమికల్స్ అంటాం. సెల్ఫిష్ కెమికల్స్ అంటే అదేదో రాంగ్ టర్మ్లో కాదు, మనకి కిక్కిచ్చేవి. అంటే ఈ కెమికల్ ఈ 2 రిలీజ్ అవ్వడానికి వేరే వ్యక్తితో మనకు పని లేదు. ఎండార్ఫిన్స్ అండ్ డోపమిన్. సెరటోనిన్ అండ్ ఆక్సిటోసిన్ కమ్స్ బై సోషలైజింగ్ అండి. కమ్స్ బై సోషలైజింగ్. అయితే ఇక్కడ ఇంబ్యాలెన్స్ అని చెప్తున్నా కదా, గమనించండి. డోపమిన్, ఈజీగా డోపమిన్ వచ్చేవి 3, ఈజీగా ఇన్స్టాంట్గా వచ్చేవి 3. ఒకటి నికోటిన్, కొకైన్, హెరోయిన్. అయ్య బాబోయ్. నికోటిన్, కొకైన్, హెరోయిన్. నేను అమ్మట్లేదండి, తీసుకోమని కూడా చెప్పట్లేదు. దాని తర్వాత ఆల్కహాల్ కూడా వస్తుందేమో. డెఫినెట్లీ నికోటిన్, కొకైన్, హెరోయిన్, ఆల్కహాల్ డెఫినెట్లీ. అయితే డోపమిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? వెన్ యూ డూ సంథింగ్ ఎక్సైటింగ్. వెన్ యూ డూ సంథింగ్ ఎక్సైటింగ్. నా వర్క్ నాకు ఎక్సైటింగ్ అయితే డోపమిన్ రిలీజ్ ఉందా లేదా? వెన్ ఐ లవ్ వాట్ ఐ డూ, డోపమిన్ రిలీజ్ ఉందా లేదా? It has to be in a positive way. అయితే ఛాలెంజ్ ఏంటంటే ఈ 4 డోపమిన్ ఈజ్ హైలీ ఎడిక్టివ్ అండి. అయితే అంటే నేను ఇవాళ చాలా ఎక్సైటింగ్ పని చేశా, అది నా వర్కే అనుకుందాం. నేను అది చేయటం వల్ల నాకు డోపమిన్ వచ్చింది, ఐ ఫీల్ గుడ్. ఏమండి, నా ఆ పని ఇంకా ఎక్కువ. ఎందుకు? ఇది ఎడిక్టివ్ కెమికల్. డోపమిన్ అనేది గుడ్ కెమికల్ బట్ ఎడిక్టివ్. నేను ఇంకా ఎక్కువ చేస్తున్నా, ఇంకా ఎక్కువ చేస్తున్నా, ఇంకా ఎక్కువ చేస్తున్నా, ఇంకా ఎక్కువ చేస్తున్నా, ఇంకా ఎక్కువ చేస్తున్నా. వర్కహాలిక్. వాట్ నాన్సెన్స్ ఇస్ వర్కహాలిక్? నా ఇది బ్యాలెన్స్ అవ్వాలంటే ఏం కావాలి? సెరటోనిన్, ఆక్సిటోసిన్ ఉండాలి. ఇది సోషలైజింగ్ కెమికల్ అండి. ఓకే. నా ఎందుకు ఇండిపెండెన్స్ కోరుకుంటున్నారు? బికాజ్ మనం పెరిగిన విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు, రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ డోపమిన్ అవ్వాల్సినంత రిలీజ్ అవ్వాల. నా 15 ఏళ్ళు నేను డోపమిన్ కి క్రేవింగ్ లో ఉన్నట్టుండి నాకు డోపమిన్ వస్తుంది. కొకైన్, హెరోయిన్ వల్ల కాదు, అచీవ్ చేయటం వల్ల, సాధించటం వల్ల, పని చేయటం వల్ల. నౌ దాట్ క్రియేట్స్ ఇండిపెండెన్స్. అర్థం? ఇండిపెండెన్స్ అంటే ఏ రకంగా? నేనొక్కడిని, నాకు ఇంకెవ్వరు వద్దు. కానీ ఈ 4 బ్యాలెన్స్గా చేసుకుంటూ జీవితం ఉంటే అప్పుడు నలుగురితో కలవటానికి ఇబ్బంది ఉండదు. ఎట్ ద సేమ్ టైం మీ టైం అంటాం కదా, మీ టైంకి వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు, వీ టైంకి ప్రయారిటీ ఇస్తారు. కానీ మీ జీవితంలో ఎప్పుడన్నా మీకు కూడా ఒక లైఫ్ కోచ్ అవసరం పడిందా? రెగ్యులర్గా అండి. నిజం? మీకు మీరే చెప్పుకుంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు అంటే నేను పడిపోనా? ఉంటారుగా, డెఫినెట్గా ఉంటుంది. నేను పడిపోకుండా ఉంటానా? డెఫినెట్గా ఉంటుంది. ఇమోషనల్గా నేను డిస్టర్బ్ అవ్వనా? డెఫినెట్గా. నేనేమంటున్నా అంటే, అందుకే నేను 90 సెకండ్ రూల్ అని ఇందాక ఏం చెప్పాను అంటే, కషోప్ నీకు కోపం రాదా? నేను మనిషినండి. నేను రోజు నాకు యాక్రోఫోబియా ఒకప్పుడు ఉండేది, ఫియర్ ఆఫ్ హైట్స్. ఓకే. ఫోబియా, ఫియర్ కూడా కాదు, ఫియర్కి 10 రెట్లు ఫోబియా కదా. ఫియర్కి 10 రెట్లు ఫోబియా. ఒక 6 అడుగుల ఎత్తు నుంచి కిందకు చూస్తే నేను తట్టుకోలేకపోయేవాడు. నాకు కళ్ళు తిరిగి పానిక్ అటాక్స్ వచ్చాయి. సో ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ చాలా పదం వాడచ్చో వాడకూడదో కానీ, వామ్మో, నేను ఒకటికి చెప్పే ఒక అడ్వెంచర్ ఎక్స్పర్ట్కి, నా ఫ్రెండ్ వాడు, అరే నాకు యాక్రోఫోబియా ఉందిరా, ఏదో ఒకటి చెయ్యాలి. నీకెందుకు రాబావా అని చెప్పి రిషికేష్ తీసుకెళ్ళాడు. నేనేమో గంగానదిలో ముంచుతాడేమో అనుకున్నా. రిషికేష్లో బంజీ జంపింగ్ చేయించాడు. దట్స్ అరౌండ్ 230 or 240 feet అండి. ఓ మై గాడ్, ఓ మై గాడ్. 6 అడుగులకే ఎండాకాలంలో వర్షం పడుతుంది ప్యాంట్లో. ఇంకా బంగీ జంప్ చేస్తే ఇంకేమన్నా. అయితే నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు తాళ్ళన్నీ కట్టారు. న్యూజిలాండ్ ట్రైనర్స్ ఉండేవాళ్ళు బంజీ జంపింగ్. యూజువల్గా దే ఆర్ వెరీ గుడ్. నాకు కొంచెం భయంగా ఉంది.
కొంచెం కాదు, బాగానే భయంగా ఉంది, కొంచెం కాదు రేంజ్ లో భయంగా ఉంది. నాకు అప్పట్లో ఈ సైన్స్ తెలియదండి. నాకు జెంట్ వీల్ ఎక్కితేనే భయం. అని ఒక 45 minutes మాక్సిమం 1 hour లో తీసేయచ్చు. దేర్ ఆర్ టెక్నిక్స్, అంటే ఎక్స్పోజ్ చేయకుండా. రైట్. చాలా మంది ఏమనుకుంటారంటే దేనికైతే ఫోబియా ఉంటుందో దానికి ఎక్స్పోజ్ చేయంగా తగ్గుతున్న నాన్ సెన్స్. ఎక్స్పోజ్ చేయకుండా తగ్గేచ్చు విదిన్ 45 minutes to 1 hour. నాకు అప్పట్లో టెక్నిక్స్ తెలియదు. సో ఐ వెంట్ ఫర్ ఎక్స్పోజర్, చూద్దాం తెలుసుకుందాం. అయితే నేను భయపడుతున్నప్పుడు వణికిపోతున్నా. న్యూజిలాండ్ ట్రైనర్ వచ్చి నా నేమ్ కార్డ్ చూసి, హాయ్ కాశ్యప్, హలో సార్, ఆర్ యూ స్కేర్డ్, భయపడుతున్నావా, తెలియట్లా, అదే కదా. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన అన్నాడు, కంగ్రాచులేషన్స్, యూఆర్ ఎ హ్యూమన్ బీయింగ్. దట్స్ నైస్. నేను ఆ రోజు నుంచి నా థాట్ ప్యాటర్న్ ఏం మారిందంటే, మనం ప్రతి ఇమోషన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. నాకు కోచ్ అవసరమా, నేను బయట కోచ్ల మీద డిపెండ్ అవ్వను, నాకు నేను కోచింగ్ ఇచ్చుకుంటూనే ఉంటా. ఎందుకంటే నాకు ఆ టెక్నిక్స్ తెలుసు కాబట్టి. నేను పడిపోకుండా ఉండను. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ గెట్ అప్ వెరీ ఫాస్ట్. రైట్. కశ్యప్, ఆ టెక్నిక్స్ అన్నీ తెలియవు. నేను ఇందాక ఒక మాట అన్నానండి, హౌ యూ లేబుల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మీరు ఎక్స్పీరియన్స్కి ఏ లేబుల్స్ ఇస్తారు? టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. ఇంతవరకు నేను ఎప్పుడు ఎక్కడ నా ప్రోగ్రామ్స్లో తప్ప నేను ఎప్పుడు షేర్ చేసుకోలే. ప్రాబ్లం మీతో కూర్చొని నేను ఫస్ట్ టైం షేర్ చేసుకుంటున్నా. మీరెప్పుడు పడిపోరా? నువ్వు ఎప్పుడు పడిపోవా? నా లైఫ్లో గత 12 ఏళ్లలో కొన్ని వేల లక్షల మందికి నేను కోచింగ్ ఇచ్చాను. పర్సనల్గా నేను ఎన్నో కోచింగ్ సెషన్స్ తీసుకున్నాను. రైట్. నా లైఫ్లో మోస్ట్ ఛాలెంజింగ్ కోచింగ్ సెషన్ ఏమైనా ఉంది అంటే, నేను నా భార్యకి ఒకరోజు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే భార్యకి కోచింగ్ ఇవ్వడం టఫ్ కాదండి, ఆ రకంగా చెప్పట్లా, అది వేరే. మళ్ళీ మీరేదో భార్య సంఘాలన్నీ వచ్చినాయి మళ్ళీ లేదు. సిచ్యువేషన్ ఏంటంటే, నా భార్యకి కోచింగ్, నాకు నేను కోచింగ్ ఇచ్చుకుంటూ నా వైఫ్కి నేను కోచింగ్ ఇవ్వాల్సిన సంఘటన ఒకటి వచ్చింది. టఫెస్ట్ కౌన్సిలింగ్ ఇన్ మై హోల్ 12 years అని నేను ఎందుకన్నా అంటే, అది ఇచ్చేటప్పుడు నా కూతురు శవాన్ని నేను చేతిలో పట్టుకొని నా భార్యకి చూపించి, మనకి కూతురు లేదు, 48 గంటల క్రితం మనం పేరెంట్స్ అయ్యాం, ఇప్పుడు లేదు, మనం పేరెంట్స్ కాం అన్న రియాలిటీ నా వైఫ్కి చెప్పి, తను అన్స్టేబుల్ అవ్వకుండా తనని స్టేబుల్ చేసి, ఈ ప్రాసెస్లో నన్ను నేను స్టేబుల్ చేసుకోవాల్సిన ఒక సిచ్యువేషన్ వచ్చిందండి. మాకు పుట్టిన మొదటి సంతానం, నా కూతురు చనిపోయింది జూన్ 2020, 4 ఏళ్ల క్రితం, కోవిడ్ ఫస్ట్ లాక్డౌన్లో. జూన్ 19 నా కూతురు పుట్టింది. మా కూతురు పుట్టింది జూన్ 21 నా కూతురు చనిపోయింది. లైఫ్లో మొట్టమొదటిసారి గూగుల్ మ్యాప్స్లో శ్మశానం ఎత్తుక్కున్నానండి నేను. కశ్యప్, చాలామంది నన్ను అడుగుతుంటారు, కశ్యప్ కష్టాలు వస్తే తట్టుకొని నించోటం చెప్పినంత ఈజీయా? కాదు, వదిలేస్తామా? వదిలేలేం కదా. అల్టిమేట్లీ వి నీడ్ టు కమ్ బ్యాక్. 3rd floor హాస్పిటల్, 3rd floor ICU ముందు ఆ రోజు నేను చూసిన సీన్స్ నా జీవితంలో నేను ఎప్పుడు చూడాలనుకోను కూడా అనుకోవట్లా. పీడియాట్రిషియన్, సర్జన్స్ అండ్ ఆల్ దోస్ పారామెడికల్ స్టాఫ్. నేను వెళ్ళి అడిగితే ఏమైంది అని అడిగితే వాళ్ళు అన్నారు, వీఆర్ సారీ, మీ పాప చనిపోయింది. ట్విస్ట్ ఏంటంటే, అది బతికిన 48 గంటల్లో అది బతికున్నప్పుడు నేను చూడలా. అరే, నా కూతుర్ని నేను ఫస్ట్ టైం ముట్టుకుంది, ఎత్తుకుంది దాని శవాన్ని. అక్కడ సిచ్యువేషన్ ఒకసారి అర్థం చేసుకోండి. 3rd floor ICU ముందు నా కూతురు డెడ్ బాడీ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే, 3rd floor నుంచి మెట్లు దిగి 2nd floorలోకి వెళ్ళి నా వైఫ్ 2nd floorలో రూమ్లో ఉంటే తనకి చూపించి, ఇది మనం యాక్సెప్ట్ చెయ్యాల్సిందే అంటే, నాకున్న హార్డ్లీ టైం ఎంతయ్యా అంటే 3వ floor నుంచి 4వ floorకి 10-15 మెట్లు దిగేంత టైమే, అంతకంటే ఎక్కువ టైం లేదు నాకు. ఆ టైంలో నన్ను నేను స్టేబుల్ చేసుకొని నా వైఫ్ని స్టేబుల్ చేయగలగాలి. పాసిబుల్ అండి. టెక్నిక్, ప్రాసెస్ తెలిస్తే, సైన్స్ తెలిస్తే. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, కశ్యప్ నువ్వు పడిపోవా? నేను పడిపోతా, కానీ నేను లేస్తా. నేను అన్నానే లేబులింగ్. చాలామంది నేను ఇన్సిడెంట్ చెప్పినప్పుడు, కశ్యప్ దట్స్ ద వర్స్ట్ సిచ్యువేషన్,
నా లైఫ్లో నా కూతురు చనిపోవటం వర్స్ట్ డే కాదండి, నా లైఫ్లో బెస్ట్ డే అది. నేను ఇది సరదాగా చెప్పట్లా. ఎందుకు బెస్ట్ డే అంటే నా దగ్గర ఇంత టాలెంట్ ఉన్న, స్కిల్స్ ఉన్న, ఎబిలిటీస్ ఉన్న, ఇంత సైన్స్ నాకు తెలిసిన, ఇంతమంది సెలబ్రిటీస్కి కోచింగ్ ఇచ్చే సత్తా నా దగ్గర ఉన్న, నేను కర్ణాటక వదిలిపెట్టి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఒకడు ఉన్నాను ఎవరికి తెలీదు. సేల్స్ అండ్ మార్కెటింగ్ నేను ఎప్పుడు చేసుకోలేదు కాబట్టి నేను ఎక్కువ డబ్బులు సంపాదించాల. నా కూతురు చనిపోయినప్పుడు నా పరిస్థితి ఏంటంటే, నాకు బాగా గుర్తు, ఈస్ట్ మారేడుపల్లి, నేను శ్మశానంలోకి పోకూడదు, నా తండ్రి బతికున్నారు కాబట్టి హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ని నేను శ్మశానం లోపలికి పంపించా. చీకటి పడుతోంది, తొందరగా కార్యక్రమం అయిపోవాలి, అంత్యక్రియలు పెద్దగా ఏమి ఉండవు. మళ్ళీ నైట్ బేబీ ఉంటే చూస్తూ ఇంకా పెయిన్ పెరుగుతుంది, చికాకు అవుతుంది, సో అంత్యక్రియలు చేసేద్దాం. నేను లోపలికి పోకూడదు. నేను ఒక వ్యక్తిని, హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ని పంపించి ఎంతసేపు అవుతుంది, ఎంత డబ్బులు ఖర్చు అయితే, వాళ్ళు చెప్పిన ఫిగర్ 8,500 అండి. 8,500 పెద్ద అమౌంట్ కాదు. కానీ 4 ఏళ్ల క్రితం నా జేబులో 8,500 లేవు. నేను నా బండి మీద కూర్చొని శ్మశానానికి ఆపోజిట్, మా నాన్నగారు మా మామగారు వెళ్ళి అంత్యక్రియలు చేయడానికి వెళ్ళారు. నా బండి మీద ఆ శ్మశానానికి ఆపోజిట్ రోడ్లో నేను కూర్చొని బండి మీద ఏడుస్తుంటే కూతురు చనిపోయిందని నాలో ఒక క్వశ్చన్ వచ్చిందండి. క్వశ్చన్ ఏంటంటే, కూతురు పోయిందని ఏడుస్తున్నావు కదా, బతికుంటే ఏం పెట్టి పోషించేవాడివి? డబ్బులేవి. ఇప్పుడే 8,500 లేని పరిస్థితుల్లో 8,500 పెద్ద అమౌంట్ కాదండి. నాకు బాగా గుర్తు, ఒక 2 సంవత్సరాల క్రితం వరకు నా ఫోన్లో స్క్రీన్ షాట్ ఉండేది. ఆ రోజు నేను ఫోన్పే ఓపెన్ చేస్తే, నేనేదో పెద్ద పోటుగాళ్ళలాగా కట్టేద్దామని ఫోన్పే ఓపెన్ చేశాను. బ్యాలెన్స్ నేను స్క్రీన్ షాట్ చేసి పెట్టుకున్నాను అండి. నవ్వు వస్తుంది ఒక్కోసారి అది గుర్తు తెచ్చుకుంటే. నా బ్యాంక్ బ్యాలెన్స్ అప్పుడు 23 రూపాయలు అండి. 23 రూపాయలు అంటే ఇక నేనేం చెప్తున్నానంటే, పడిపోకుండా ఉండమండి, పడిపోయి ఎంత ఫాస్ట్గా లేస్తున్నాం, నెంబర్ 1. నెంబర్ 2, అప్పటి వరకు నేనేం నమ్మా అంటే టాలెంట్ ఉంటే సరిపోదండి. మన దగ్గరున్న టాలెంట్ మనం చూపించుకోవాల్సిందే. అవకాశాలు ఇంటి ముందుకు రావు. మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని మీరు ప్లాట్ఫామ్ మీద, వాళ్ళు చెప్పిన ప్లాట్ఫామ్ నెంబరే 5 నిమిషాల్లో మారుతుంది ట్రైను. అవకాశాలు ఇంటి ముందుకు, నేను ఇంట్లోనే కూర్చుంటే అవకాశాలు రావాలంటే ఏం రావు, పొద్దున్నే చెత్త తీసుకోపోయేవాడు తప్ప. కరెక్ట్. మనం చూపించుకోవాలి మన సత్తా ఏంటో. అప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో, అరే కూతురు చనిపోయిందని ఏడుస్తున్నావు కశ్యప్, బతికుంటే ఏం చేసేవాడివి, డబ్బులు ఎక్కడున్నాయి, ఆ క్వశ్చన్కి సమాధానమే నా యూట్యూబ్ జర్నీ అండి. నేనున్నా అని నలుగురికి తెలవాలి, నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, నేనున్నా అని నలుగురికి తెలవాలి. ఎలా? యూట్యూబ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. అలా నా జర్నీ స్టార్ట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. తెలుగులో మాట్లాడటం అప్పుడు స్టార్ట్ అయింది. నౌ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నేను నా కూతురు చనిపోవటం నా లైఫ్లో వర్స్ట్ డే కాదు, బెస్ట్ డే అని మేము లేబుల్ ఇవ్వటానికి కారణం ఏంటయా అంటే, మా జీవితాన్ని మార్చింది అది. ఒక రియలైజేషన్. అబ్సల్యూట్లీ నా జీవితాన్ని మార్చింది, మా ఫ్యామిలీ లైఫ్ను మొత్తం మార్చేసిందండి. సెకండ్, ఇందాక నేను హయ్యర్ పర్పస్ అని ఒక మాట అన్నా. ఈ సిచ్యువేషన్ అంతా జరిగినప్పుడు నేను నా భార్య మేమిద్దరం పడిపోయాం. నేను కాదనట్లా, కానీ పడిపోయి అంతే ఉండల. మేము చాలా త్వరగా లేచాం. మమ్మల్ని మేము చాలా త్వరగా స్టేబుల్ చేసుకోగలిగాం. మేమిద్దరం గట్టిగా నించోబట్టి మా 2 ఫ్యామిలీలు నిలబడ్డాయి. మా అమ్మ నాన్న అయినా సరే, మా మామయ్య గారు అత్తయ్య గారి సైడ్ అయినా సరే, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లయిందంటే, పిల్లలు వీళ్ళే ధైర్యంగా ఉన్నారు, మనం ఎందుకు ఉండకూడదు. అప్పుడు నాకైన రియలైజేషన్ ఏంటంటే, నేను స్ట్రాంగ్ ఉండి నా వైఫ్ ఇద్దరం స్ట్రాంగ్ ఉండటం వల్ల 2 ఫ్యామిలీలు స్ట్రాంగ్ ఉన్నాయి. నేను స్టేజ్ మీదకి వెళ్తే ఎన్ని ఫ్యామిలీలు స్ట్రాంగ్ అయితే? హయ్యర్ పర్పస్ అండి. ఐ కీప్ సేయింగ్ దిస్. నేను అందుకే అంటాను, పంట పండాలంటే సీజన్ కావాలి, మనిషి మారాలి, పడినవాడు లేవాలి అంటే రీజన్ కావాలి. ఎగ్జాక్ట్లీ. మీ రీజన్ ఏంటి? పడిపోవటానికి రీజన్స్ ఎత్తుక్కుంటున్నావా, లేవటానికి రీజన్స్ ఎత్తుక్కుంటున్నావా?
కంటిన్యూస్గా సఫర్ అవుతున్నాం అంటే అర్థం ఏంటంటే పడిపోవటానికి రీజన్స్ ఎత్తుక్కుంటున్నాం, లేవటానికి రీజన్స్ ఎత్తుక్కోవట్లా. లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, కష్టాలు వస్తాయి, రాకుండా పో. మీరు ఎంత ఎత్తుకెదిగినా ఎంత సక్సెస్ అయినా దెబ్బలు పడతాయి. పారిపోవటం కాదండి, పారిపోవటం లైఫ్ ఆబ్జెక్టివ్ కాదు, ఎదుర్కోవటమే. పడితే పడ్డాం ఏం కాదు, మళ్ళెమ్మటే లేవాల్సిందే. మీరు అడిగిన ప్రశ్నకి షార్ట్ ఆన్సర్, కశ్యప్ మీకు కోచ్ అవసరం లేదా? కోచ్ నాకు అవసరమే, కాకపోతే ఏంటంటే నాకు ఆ టెక్నిక్స్ తెలుసు కాబట్టి. అవతల వాళ్ళకి ఇప్పుడు ఒక హార్ట్ ఆపరేషన్ అనుకోండి, పేషెంట్ది కోసేయచ్చు, గుండె కోసేయచ్చు, మన డాక్టర్ ఆయన చేసుకోలేడు. కానీ సైకాలజీకి వచ్చేటప్పటికి మనకు మనం కోచింగ్ ఇచ్చుకోవచ్చు. రైట్, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఆ టెక్నిక్స్ నేర్చుకుంటే అసలు మీకు మోటివేషనల్ స్పీకర్ కాదు కదా, లైఫ్ కోచ్తో మీకు అవసరం ఉండదు. మీరు ఎక్కువగా ఇటువంటి వాటి మీద డిపెండ్ అవుతున్నారు, అది డేంజర్ అండి. సో ఎవరికి వాళ్ళు లైఫ్ కోచెస్ అయిపోవాలి అంటారు. అలా అవ్వాలంటే ఏం చేయమంటారు చెప్పండి. ఇండియాలో మేము ఈ ప్రోగ్రామ్స్, నేను ఇది వేరే దేశంలో నేర్చుకున్నాను ఈ టెక్నిక్స్ అన్ని. నేను నేర్చుకొని ఇండియాకి వచ్చినప్పుడు మేము పెట్టుకున్న ఎజెండా ఏంటంటే 1-on-1 కోచింగ్ ఇవ్వటం మేము నేర్చుకున్నాం. దాన్ని ఆ టెక్నిక్స్ని ఒక 1000 మంది ఉన్నా 10,000 మంది గ్రూప్లో ఉన్నా సరే ఆ టెక్నిక్స్ ఎలా నేర్పించగలం అని మేము రీసెర్చ్ చేసి, నా ప్రోగ్రామ్స్లో ఏముంటాయి, మోటివేషన్ ఉండదండి, ఓన్లీ టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుంది. మన టాపిక్ ఏదైతే ఉంటుందో. నేనేమంటా అంటే నా దగ్గరే కాదండి, ఎవరి దగ్గరైనా సరే మనం స్టేబుల్గా ఉండటానికి కావాల్సిన టెక్నిక్స్ నేర్చుకొని రోజు ప్రాక్టీస్ ఎందుకు చెయ్యం? అప్పుడు ఇంకొకటితో అవసరం ఉండదు కదా. కాదండి, ఇప్పుడు చాలా పడిపోయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఎమర్జెన్సీ వచ్చింది, ఏ కోచ్ దగ్గరికి వెళ్తారు మీరు? అదే కదా. ఏ వీడియో చూసి మీరు ఇన్స్పైర్ అవుతారు? కరెక్ట్. మనల్ని మనం ఎందుకు చేసుకోకూడదు? కరెక్ట్. లక్ ఏంటంటే, అదృష్టం ఏంటంటే, ఇమోషన్స్ అండ్ సైకాలజీకి రిలేటెడ్ ఏంటంటే అదృష్టం ఏంటంటే ప్రాసెసెస్ రెడీగా ఉన్నాయండి, క్లినికల్లీ టెస్టెడ్ ప్రాసెసెస్. నేను మొన్న ఒక వీడియోలో అన్నాను, ఎంత ఫాస్ట్గా మనం చేంజ్ అవ్వచ్చు, ఇంత ఫాస్ట్గా చేంజ్ అవ్వచ్చు. ఓకే. ఆ హార్ట్ బీట్ 3వ ఫ్లోర్ నుంచి 2వ ఫ్లోర్ ఎంత టైం ఉందండి? సరదా కాదు కదా. కరెక్ట్, కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో ఎంత ఫాస్ట్గా చేంజ్ అవ్వచ్చు, ఇంత ఫాస్ట్గా చేంజ్ అవ్వచ్చు, ఇంతే త్వరగా మనల్ని మనం స్టేబుల్ చేసుకోవచ్చు. బాగా గుర్తుంచుకోండి, మన లైఫ్ని కంట్రోల్ చేసేది మన పరిస్థితి కాదు, గ్రహస్థితి కాదు, మనస్థితి. మీ మనస్థితిని మీరు బెటర్ స్టేట్లో పెట్టుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, పరిస్థితులు ఏమీ చేయలేవు. పరిస్థితులు సింహం వెనకాల నడిచే గుంట నక్కలు లాంటివి. సింహం ఒకదాన్ని వేటాడి తింటుంటే నక్కలు వస్తాయి. యు ఆర్ గెటింగ్ ఇట్? నక్కలు కొంచెం కొంచెం పీకుతుంటాయి. నా సింహం వీక్గా ఉందా, సింహాన్ని పీకుతాయి అవి. నక్కలు ఎక్కువ మాంసాన్ని లాక్కోబోతున్నాయి, పరిస్థితులు మనల్ని ఎక్కువ డ్రైన్ చేస్తున్నాయి. ఈ సింహం ఒక్కసారి గర్జించి చూసిందా, నక్కలు వస్తాయా మళ్ళీ? కరెక్ట్. మన మనస్థితి అనే సింహం గర్జిస్తే పరిస్థితి ఏం చేస్తుందండి? కరెక్ట్. పరిస్థితి ఏం చేస్తుంది? నేను ఇందాక అన్నట్టు మనం రీజన్స్ చూపిస్తున్నాం పడిపోవటానికి, సఫర్ అవ్వటానికి. మనం బెటర్ అవ్వటానికి రీజన్ ఎత్తుక్కోండి, పాజిటివ్గా ఉండటానికి రీజన్ ఎత్తుక్కోండి, మోటివేటెడ్గా ఉండటానికి రీజన్ ఎత్తుక్కోండి, ఎదగటానికి రీజన్ ఎత్తుక్కోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఏ పరిస్థితి మిమ్మల్ని తొక్కలేదు. ట్రూ. మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటారా? మెడిటేషన్ అయితే అలవాట్లేదు, ఒకప్పుడు మెడికేషన్ అనుకున్నాం, ఫార్మసీ. సో మరి మీరు ఎలా మీ మైండ్ని కంట్రోల్లో పెట్టుకుంటారంటే? నేను ఇందాక బిర్జూ మహారాజ్ది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. హీ డజంట్ ప్లే, ఐ మీన్ హీ డజంట్ డాన్స్, హీ బికమ్స్ ద డాన్స్ అని. రైట్. నాకు ఈ ఫీల్డ్ చాలా కిక్ ఇచ్చింది. ఇది మీరు నా కోచింగ్ ఇంకా మిగతా వీటి వైపు ఏం పెట్టినా ఇదే వెయిట్ ఎక్కువ ఉంటుందండి. రైట్. నన్ను నేను మార్చుకోవాలి, బెటర్ ఇండివిజువల్స్ని క్రియేట్ చేయాలి అనే ఈ ప్రాసెస్, ఈ పర్పస్ ఏదైతే ఉందో, దట్స్ అ వెరీ బిగ్గర్ మెడిటేషన్ అండి. కరెక్ట్. గాంధీజీ క్విట్ ఇండియా అన్నారు, వినోబా భావే నిట్ ఇండియా అన్నారు, ఇప్పుడు చాలా మంది ఫిట్ ఇండియా అంటున్నారు. నా స్లోగన్ బిల్డ్ ఇండియా.
రైట్. గోడలతో కాదు, మానసికంగా దృఢంగా ఉన్న, దృఢమైన మనసున్న మనుషుల్ని నిర్మించటం నా గోల్ అండి. అది అంటే నేను మెడిటేషన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. అర్థమైంది. నేనేమంటానండి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. ఇప్పుడు కొంతమంది జిమ్కి వెళ్తారు, కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది మెడిటేషన్ చేస్తారు. డిఫరెంట్ వేస్. మైండ్ని స్టేబుల్ చేసుకోవటానికి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని ఒక సామెత, యాక్చువల్ కాకి మీద బ్రహ్మాస్త్రం. మైండ్ని స్టేబుల్ చేసుకోవడానికి మెడిటేషన్ అంత పెద్దవి అక్కర్లేదండి. చాలా సింపుల్ ప్రాసెసెస్ ఉన్నాయి. న్యూరో సైన్స్లో చాలా సింపుల్ ప్రాసెసెస్ ఉన్నాయి. మెడిటేషన్ చాలా పెద్దది, చాలా గొప్పది. మైండ్ స్టెబిలిటీకి ఎందుకండి? ఇప్పుడు నా దగ్గర బంగారం బిస్కెట్ ఉందండి, చాక్లెట్ కొనుక్కోవడానికి అమ్ముతామా? అదే కదా. దీన్ని మేనేజ్ చేయడం చాలా సింపుల్ అండి. ఇది బ్రహ్మ విద్య కాదు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్స్. మనం బోర్న్ సైకో, మీరందరూ మేనేజ్ చేశారండి. మీరు పడిపోయేప్పుడు లేవలేదా? ఎట్లా లేచారు తెలియదు, బాధదే. మనం తెలుసుకోం. సక్సెస్ అయితే పార్టీ, ఎట్లయ్యాం అనేది ఆలోచించాం. అంటే ఐ మీన్ టు సే, లేస్తే పార్టీ. అబ్బా బయటకు వచ్చాం. పడిపోతే మళ్ళీ పార్టీ, అబ్బా పడిపోయాం. కానీ ఎందుకు పడుతున్నాం, ఎలా లేస్తున్నాం? ప్యాటర్న్ రికగ్నిషన్. నేను దేంట్లో ఎక్స్పర్ట్ని? ఆ ప్యాటర్న్ని రికగ్నైజ్ చేసి మీకు అందించడంలో ఎక్స్పర్ట్ని. రైట్. ఇప్పుడు క్లిక్ అవడానికి కారణం అదే. కానీ ఇప్పుడు మీరు ఇచ్చే సర్వీసెస్ ఏంటి? 1-to-1 లేదు అని అంటే 1-on-1 ఈజ్ క్వైట్ రేర్ అండి. 1-on-1 నేను అందరితో కూర్చోను. రైట్. నేనేమంటానంటే 1-on-1కి బానిసలు అవ్వద్దు. ఎక్స్పెషల్లీ ఇండియాలో ఉన్న మిత్ ఏంటంటే, నేను 1-on-1లో కూర్చుంటేనే నా ప్రాబ్లం సాల్వ్ అయితే. ఎందుకంటే నా ప్రాబ్లం చెప్పుకోకపోతే ఎట్ట తెలుస్తుంది? మేము నేర్చుకున్న కోచింగ్ సెపరేట్ లెవెల్ అండి. దాన్ని మేము కంటెంట్ ఫ్రీ కోచింగ్ అంటాం. అంటే మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియకపోయినా సరే నేను అడ్రస్ చెయ్యొచ్చు. ఎందుకంటే సాల్వ్ చేసేది నేను కాదు, మీరే. రైట్. కోచ్గా నేను ప్రాబ్లం సాల్వ్ చెయ్యకూడదు, ఎందుకంటే మీరు నా మీద డిపెండ్ అవుతారు. కరెక్ట్. ఇది ఎథిక్స్ అండి కోచ్. పర్ఫెక్ట్. సొల్యూషన్స్ అమ్ముకుంటున్నారు. అవును. అది కోచింగ్. ఎగ్జాక్ట్లీ. ప్రోగ్రామ్ నావి రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోగ్రామ్, వీ కాల్ ఇట్ యాజ్ బీ అన్షేకబుల్. ఓకే. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చినా షివర్ అవ్వకుండా, షేక్ అవ్వకుండా నించోని అన్షేకబుల్గా మైండ్ని ఎలా పెట్టుకోవాలి. మేము ఒక 2 days ప్రోగ్రామ్ ఇది రెగ్యులర్గా చేస్తుంటాం, బీ అన్షేకబుల్ అని చెప్పేసి. బేసిక్గా ప్రోగ్రాంలో ఏం నేర్పిస్తామంటే ఈ టెక్నిక్సే నేర్పిస్తాం. దట్స్ మై మేజర్. ఇన్ కేస్ అలా ఎవరైనా రావాలి అంటే మీరు మీ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తారా, లేదంటే పర్టికులర్ you can contact the numbers. Please provide us so that I can display on it. Yes, you can I mean display lo numbers కనిపిస్తాయి, or you type MBN Kashyap, మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. You can email us. Such a great conversation, sir. Really. Thank you so much for your time. Really, ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. Not at all. బట్ కానీ కంప్లీట్ గా నా క్వశ్చన్స్ కంప్లీట్ అవ్వకుండా మిమ్మల్ని పంపించలేను. నా వీక్నెస్ అది, ప్రాబ్లం అది, అంతకు మించి ఏం లేదు. Thank you so much once again, sir. Thank you so let us have a great conversation once again whenever you have a time. Definitely. Thank you, sir. Thank you so much. Thank you.